మంచిది ప్రియులారా, మనం చదవబడిన ఈ వాక్య భాగం పాపం చాలా శ్రద్ధతో వచ్చారు. నిన్న వచ్చారు, ఈరోజు వచ్చారు, రేపు దాటిందంటే ఆదివారం వస్తారు. మీ ఆసక్తిని బట్టి, మీ భక్తిని బట్టి, దేవుని ఎడల మీకున్న ప్రేమను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ ఆసక్తిని బట్టి నేను కూడా ప్రోత్సహించబడ్డాను. నిన్న పోయాంగా ఇవాళ ఏం పోదామని అనుకోలే మీరు. ఈరోజు కూడా వెళదాం అనుకున్నారు, వచ్చారు. కాబట్టి దూరాల నుంచి వచ్చారు, ప్రయాసతో వచ్చారు కనుక చెప్పే 4 మాటలు జాగ్రత్తగా వినండి, హృదయంలో భద్రం చేసుకోండి. దేవుడు అబద్ధమును నమ్మించడానికి మోసం చేసే శక్తిని పంపటం అనేది ఒక విచిత్రమైన వచనంగా నాకు అనిపించింది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నది వాక్యం. సత్యమును నమ్మునట్లు శక్తిని పంపాలి కానీ అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తిని పంపటం ఏమిటి? నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ వచనం చదివినప్పుడు. గతంలో చెప్పాను దీని గురించి, మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తాను. ప్రపంచంలో సత్యబోధ ఉంది, దుర్బోధ ఉంది. ప్రపంచంలో ప్రకటింపబడినటువంటి మతాలలో, అన్ని మతాలలో సత్యము ఉంది, అబద్ధం కూడా ఉంది. సమాజంలోని వ్యక్తుల్లో కూడా నీతిని బోధించే వాళ్ళల్లో సత్య సంబంధులు ఉన్నారు, అబద్ధ సంబంధులు ఉన్నారు. నా ప్రశ్న ఏమిటంటే, ఈ దుర్బోధన ఎందుకు రానియాలి? ఈ అబద్ధ బోధ చేసే వాళ్ళని ఎందుకు రానివ్వాలి? దేవుడు వాళ్ళని మొత్తొచ్చు కదా, వాళ్ళని అణిచేయొచ్చు కదా, వాళ్ళ స్వరాలను ఆపేయొచ్చు కదా. పుట్టగొడుగుల్లాగా అనేక స్వరాలు వస్తానే ఉన్నాయి. వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు యేసు ప్రభుని రకరకాలుగా దూషించి, ద్వేషించి, బైబిల్ని తిట్టి, మరియమ్మని తిట్టి, యేసయ్యని తిట్టి, సేవకులను తిట్టి, సేవకుల కుటుంబాలను తిట్టి, వాళ్ళు విష ప్రచారాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. మన మతం గొప్పది, మన సనాతన ధర్మం గొప్పదని కొంతమంది, వచ్చేసేయండి ఇందులోకి, వచ్చేసేయండి అందులోకి, వెళ్ళకండి అని పాపం వాళ్ళు కూడా పాపం ఇళ్ళమ్మిడి తిరిగి నానా బాధలు పడుతున్నారు. వాళ్ళని ఎట్లనన్నా కానీ వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళని మళ్ళా ఈ మనువాదంలోకి తీసుకొని రావడానికి వాళ్ళు కక్కాల్సిన విషమంతా కక్కుతున్నారు. ఇలాంటి వ్యక్తులని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు? సరే, వాళ్ళు క్రైస్తవేతరులు, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. కానీ క్రైస్తవ్యంలో కూడా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ఇలాంటిది కనపడుతుంది. కొంతమంది సంఘానికి వెలపటుండి, క్రైస్తవేతరులుగా ఉండి, క్రైస్తవులు కానివారుగా ఉండి, క్రైస్తవులు అయిన వాళ్ళని ఎట్లనన్నా వెనక్కి తిప్పడానికి వాళ్ళు వెలపటుండి పోరాడుతున్నారు. కానీ కొంతమంది మేము క్రైస్తవులమే, మేము కూడా దేవుని సంబంధులమే, మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలోకి జొరబడి చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు. చాలామందిని అబద్ధ బోధలోనికి తిప్పేయటానికి వాళ్ళు శతవిధాలా పోరాడుతున్నారు. వాళ్ళ అబద్ధాన్ని నిజం చేసి అనేక మందిని గాడి తప్పించడానికి, దారి మళ్లించడానికి. ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఇలాంటి దాన్ని ఎందుకు ఉండనిచ్చాడు దేవుడు అనేది ఒక ప్రశ్న. ఇది ఎక్కడికి తీసుకెళ్ళింది ఈ ప్రశ్న అంటే, ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని చేశాడు, బాగానే ఉంది. అసలు అందులోకి ఆ సర్పాన్ని ఎందుకు రానిచ్చాడు? సరే, సర్పం మామూలుగా ఉంటే ఉంది, అందులో సైతాన్ ఎందుకు దూరనిచ్చాడు? సర్పపు బోధ హవ్వ చెవిన పడేటట్టు ఎందుకు చేశాడు? దేవుడికి తెలియకుండా జరిగిందా? దేవుడి అనుమతి లేకుండా జరిగిందా? దేవుడు అవకాశం ఇవ్వకుండానే సాతాను సర్పములో ఉండి అవ్వను శోధించాడా? కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ప్రభువుకి అందరూ స్తోత్రం చెప్పండి. కాసేపు మీ సెల్ ఫోన్లో లైన్లో పెట్టుకోండి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. ముందే చెప్తున్నా, సీరియస్ మ్యాటర్, మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం ఈరోజు. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలియకుండా హవ్వ సర్పబోధలు విన్నదా? అసలు సర్పబోధలు హవ్వ చెవికి వచ్చేటట్టు ఎందుకు చేశాడు? దేవుడు తలుచుకుంటే ఆ పామును రానియకుండా చేయడా?
ఒకవేళ ఉన్న పాము దాని నోరు లేకుండా చేయడం. ఇప్పుడు జంతువులకి నోరుందా? మరి ఇప్పుడు సర్పానికి పాములు చాలా కనపడుతున్నాయి మనకి. ఇప్పుడు అక్కడ సామాన్లు వేస్తున్నారు, ఒకటో రెండో తగులుతాయి పాములు నాకు తెలిసి. నోరు ఉంటుందా? కానీ ఆనాడు సర్పం బోధించింది హవ్వకి. దేవుడు తలుచుకుంటే నోరు బ్రేక్ చేయడా? మరి ఎందుకని దానికి నోరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు? ఆ సర్పపు బోధ హవ్వ చెవిని పడేటట్టు చేశాడు. సర్ప బోధలో గొప్ప విషయం ఏంటంటే, ప్రధానమైన అంశం ఏంటంటే, దేవుని ప్రేమని, దేవుని నీతిని, దేవుని నమ్మకత్వాన్ని అండ్ దేవుని శక్తిని మనం అనుమానించేటట్టు చేస్తుంది. అది సర్ప బోధలో స్పష్టంగా మనం గుర్తించవచ్చు. అందులో విషయం ఎలా ఉంటుందంటే, ఆ బోధలో దేవుని ప్రేమని మరియు దేవుని నమ్మకత్వాన్ని మరియు దేవుని నిజాయితీని, దేవుని శక్తిని కూడా శంకించేటట్టు మనల్ని ప్రేరేపించింది. ఇది సర్పపు బోధలో ప్రధాన లక్షణం. అసలు ఇదంతా ఎందుకు రానిచ్చాడు? ఈరోజు ఇన్ని రకాల గొంతుకలు లేచి క్రైస్తవేతరులు కొంతమంది, క్రైస్తవుల్లో మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది దుర్బోధకుల్ని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెబుతున్నాడు, ఒక్కొక్కడు ఫుల్ తేడా చెబుతున్నాడు. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంచాడు సంఘంలో దేవుడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి డౌట్లు మాకు రావంటారా? ఒకవేళ వస్తే అన్న నాకు వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరే, ఇప్పుడు ఈ బోధల సంగతి పక్కన పెడితే అసలు ఏదేం తోటలో పావును ఎందుకు రానిచ్చాడు? అసలు అది రానియకుండా ఉంటే పోయాను కదా. సరే, పాము ఉంటే ఉంది, పాములోకి సైతాన్ని ఎందుకు జొరబడినిచ్చాడు? సైతాన్ని ఎందుకు జొరబడినిచ్చాడు? అలా చేయకపోయి ఉంటే గొడవ ఉండేది కాదు కదా, పాపం వచ్చేది కాదు కదా అనే డౌట్ అదైనా మీకు వచ్చి ఉండాలి కనీసం. అది వచ్చిందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తాలి, నాకు క్లారిటీ రావాలి, అప్పుడే నేను ఈ మ్యాటర్ చెప్తా. వచ్చిందా మీకు డౌటు? రైట్. చదువుకున్న వాళ్ళందరికీ, కాస్త బైబిల్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి, దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరికీ డౌట్లు వస్తాయి. పాపం చదువు లేని వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి, అసలు వాక్యం తెలిస్తే డౌట్లు వస్తాయి, వాక్యం తెలియదు కాబట్టి డౌట్లు లేవు. కానీ చదువుకున్న వాళ్ళు, కాస్త కోస్త వాక్య జ్ఞానం ఎరిగిన వాళ్ళు, ఇలా ఎందుకు చేయాలి దేవుడు, ఇలా ఎందుకు చేయాలని అప్పుడప్పుడు డౌట్ కొడుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. దానికి తిరుగులేని సమాధానం ఇక్కడ దేవుడే తన గ్రంథంలో రాయించాడు. తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట, పనిష్మెంట్ పొందాలట. వాళ్ళు శిక్షావిధికి గురి కావాలంటే ఏది? సత్యాన్ని ప్రేమించినోళ్ళు, సత్య విషయంలో రోషం లేనోళ్ళు. షాలేమరాజాన్ని ఎందుకు ఎప్పుడు సత్యం కావాలి, మనకి సత్యమే తెలియాలి, సత్యంలోనే ఉండాలి, సత్య బోధలో ఉండాలి, సత్యానికి భిన్నమైన బోధల్లోకి వెళ్ళకూడదని సత్యమో సత్యం సత్యమో సత్యం అని కొట్టుకుంటాడు. ఇది సత్యం సల్లంగుండా అని కొంతమంది అనుకుంటారు. స్తోత్రం. ఎందుకు సత్యమో సత్యమని కొట్టుకునేది? ఎందుకంటే ఇంత డేంజర్ ఉంది కాబట్టి. ఏంటి ప్రమాదం అంటే, దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు సత్యమును ప్రేమిస్తారా, దుర్నీతి యందు అభిలాష చూపుతారా తెలుసుకోవడానికి పరీక్షించాడు. ఆ పరీక్షలో ఒక భాగమే హవ్వ దగ్గరికి సర్పాన్ని అనుమతించటం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినండి, తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ పండును మాత్రం మీరు తినవద్దు, అది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు, నీవు చస్తావు ఆదామా అని చెప్పాడు ఆదాముకి. ఆదాం హవ్వతో చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది సత్యమా అసత్యమా? ఆదాం నమ్మాడు దేవుడు చెప్పింది సత్యం, కానీ హవ్వ నమ్మలా. ఇన్ని తినమన్న దేవుడు అదొక్కటి ఎందుకు తినొద్దన్నాడు? ఒకవేళ అది తింటే
మాకేదన్నా ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉందా? మాకేదన్నా ఎక్కువ మేలుందా? అది దక్కటం దేవునికి ఇష్టం లేదా? అందుకే తినొద్దన్నాడా? లేకపోతే నిజంగా దేవుడు చెప్పినట్లు కీడే ఉందా? ఏమై ఉంటుంది? ఓ ప్రశ్న. ఎవరి మదిలో? హవ్వ మదిలో. ఒకవేళ హవ్వ మదిలో కూడా అలాంటిది లేకుండా ఆదాము ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో హవ్వ కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అసలు సర్పం అనుమతించబడ్డానికి కూడా అవసరం లేదు. కానీ ఎక్కడైతే మెతక కనపడిద్దో, వినండి, బాగా బాగా వినండి. యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానంటే నమ్ముకున్నానని కాదు. నమ్ముకుంటే ఎందుకు నమ్ముకున్నావు, అసలు నీ పునాది ఏందో కూడా నీకు తెలిసి ఉండాలి. యేసు ప్రభు అసలు నీ కోసం ఏం చేశాడో నీకు తెలిసి ఉండాలి. కొంతమంది నమ్ముకుంటారు, ఎందుకు నమ్ముకున్నావు అంటే నాకన్నా జబ్బు వచ్చింది, జబ్బు తగ్గిద్దని నమ్ముకున్నాను అంటారు. జబ్బు తగ్గితే హల్లెలూయా, జబ్బు తగ్గకపోతే హల్లెలూయా లేదు, గిల్లెలూయా లేదు, పోవాయి అంట. అవకాశవాదం. అలాగే నా సమస్యలు తీరతాయని నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. సమస్యలు తీరితే స్తోత్రం, తీరకపోతే తర్వాత చూద్దాం, సర్దుకుందాం. దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని రాసుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, ఆ మాటని అండర్లైన్ చేయండి. ఒకవేళ చేస్తుంటే ఆ వచనాన్ని ఒకసారి చూసుకోండి. 24వ వచనం, అది 2:24. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమే నక్కరలేదు. వినాలి, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు, నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చానంటే అసలు వచ్చిన ఉద్దేశం ఏంటి? సరే, వచ్చిన ఉద్దేశం మనకేదో అప్పుడు తెలిసి తెలియక, రోగాలుంటే తగ్గుతాయి, సమస్యలుంటే పోతాయి, అప్పులుంటే తీరతాయి, అనుకున్నాయి జరుగుతాయి అనుకుని ఏదో వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళకి జరిగిన కార్యం నాకు జరిగిద్దన్న ఆశతో మనం రావచ్చు. తప్పకుండా దేవుడు తీరుస్తాడు. అయితే ఒకటి, కేవలం అంత మట్టుకే నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవటానికి వస్తే నువ్వు చాలా నష్టపోతావు. ఒకవేళ తెలిసి తెలియక వాళ్ళని వీళ్ళని చూసి దేవుడు కార్యాలు జరుగుతాయి నా జీవితంలో కూడా నా ఆశతో నువ్వు వస్తే, వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు అసలు యేసు ప్రభు ఎవరు, నా కోసం ఏం చేశాడు, నేను ఇంతవరకు మొక్కిన వాళ్ళలో గుంపులో ఒకడన్నట్టుగా ఒకడా, లేకపోతే ఈయన స్పెషల్ ఏమన్నా ఉందా? నేను చెప్తున్నాను, ఏ మతంలో ఉన్నవాడికైనా చెప్తున్నాను, ఏ విగ్రహానికి మొక్కేవాడికైనా చెప్తున్నాను, బాబు ఒక చిన్న సమస్య నీ దృష్టికి తెస్తాను, అది పరిష్కరించుకో, ఆలోచించుకో. నువ్వు దేవుడికి మొక్కుతున్నానని చెప్పి పోతున్నావు, ఏ గుడికి పోతున్నావో, ఏ గోపురానికి పోతున్నావో, నువ్వు చర్చికి పోతున్నావో, మసీదుకి పోతున్నావో, యాడికి పోతున్నావో నువ్వు పోతున్నావు. ఒకటి ఆలోచించు, నేను వెళుతున్న ఈ భక్తి మార్గం సరైనదేనా? నేను మొక్కేవాడు అసలు ఎవరు? నేను ఆరాధించేవాడు అసలు ఎవరు? ముస్లిం అయితే నువ్వు అసలు నేను అల్లాహు అక్బర్ అని చెప్పి నేను మొక్కుతున్నాను, అల్లాని గణపరుస్తున్నాను, అసలు అల్లా ఎవరు? అతడు నా కొరకు ఏం చేశాడు? అతడి నీతి నియమాలేంటి? అతని మంచి చెడ్డలేంటి అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించు. లేదు, నేను విగ్రహాల దగ్గరికి వెళ్తున్నానని అనుకోవాళ్ళు అంటారా? ఓకే, నువ్వు ఏ విగ్రహానికి మొక్కుతున్నావో, ఏ స్వామికి మొక్కుతున్నావో, ఏ అయ్యకు మొక్కుతున్నావో, అమ్మకు మొక్కుతున్నావో, బాబాకు మొక్కుతున్నావో, నువ్వు ఎవరికి మొక్కుతున్నావో, నేను మొక్కేవాడు అసలు దేవుడేనా? అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? అతడు నా కోసం చేసిందేంటి? దేనిని బట్టి నేను అతన్ని ఫాలో అవ్వాలి, దేన్ని బట్టి నేను అతన్ని ఆరాధించాలి, దేన్ని బట్టి నేను అతనికి మొక్కాలి అనే ప్రశ్న వేసుకోవాలి. వేసుకొనే దాన్ని అనుసరించాలి తప్ప ఆ ప్రశ్న వేసుకోకుండా 10 మంది పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నట్టు పోయినవాడు అజ్ఞాని, తెలివి తక్కువోడు. అదే పదంలో నువ్వు చర్చికి వచ్చినా కూడా అందరూ పోతున్నారని నేను కూడా పోతానన్నట్టు వచ్చావనుకో, నువ్వు అజ్ఞానివే. వచ్చావు అసలు నువ్వు దేవుని యేసుప్రభు దగ్గరకు వచ్చావు, ఏదో వాళ్ళకి అప్పులు తీరినాయి అంటే అడగపోతే నేను కూడా పోతాను,
వాళ్ళకి ఏదో గడ్డ తగ్గిందంట నేను కూడా పోతాను, వాళ్ళకి ఏదో బిడ్డ పుట్టాడంట నేను కూడా పోతాను, వాళ్ళకి ఏదో మరి అనుకున్నవి జరిగినాయి అంట, ఉద్యోగం వచ్చిందంట అందుకని నేను కూడా పోతాను అనుకుని వచ్చావు ఓకే, అంతవరకు చూసుకొని వెళ్తావా? లేదా అసలు యేసు ప్రభు అనేవాడు ఎవరు, ఇతడి కథ ఏంది, ఇతడి స్వాప్ ఏంది, ఇతడు చేసిందేంది, ఇతను అసలు ఎందుకు కనెక్ట్ అవ్వాలి, ఇతను నేను ఎందుకు ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుంటే, ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని నువ్వు ఫాలో అయితే 100 మంది వచ్చినా నిన్ను చెడగొట్టలేరు, 1000 మంది బోధించినా నువ్వు చెడవు, పునాది పటిష్టంగా ఉంటే. కానీ కొంతమంది వస్తారు, చర్చిలో కూర్చుంటారు, దేవుడు ఏ మాటలు బోధిస్తున్నాడో ఆ సంగతులను గురించి ఆలోచించరు, బైబిల్లో ఏమి రాసిందో చదవరు. మనం ఒకటి అనుకున్నాం అయిద్దా కాదా, మనం ఒకటి అనుకొని పోయాం అయిద్దా కాదా, అందరితో పాడదాం, అందరితో భజన చేద్దాం, అందరూ లేచి వస్తే మనం కూడా లేచి వద్దాం. దేవుడి కృపను బట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం, స్టార్టింగ్లో చర్చికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నేను ఆయనకి వెళ్ళి బాధలు తీరతాయేమని ఆశించాను నేను కూడా. కానీ చర్చికి వెళ్ళి వాక్యం విని పరిశుద్ధ బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత నేను అసలు చర్చికి వెళ్ళిన తర్వాత ఒకటి ఆలోచించా, సరే నా బాధల సాధలు ఏమో తర్వాత సంగతి, కానీ అసలు ఇంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో తెలుసుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఇక నుంచి మనం యేసు ప్రభుని ఫాలో అవ్వాలనుకుంటున్నాం కదా, యేసు ప్రభుని మనం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు అసలు ఈయన ఏం చేశాడు, ఈయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎలా దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎందుకు దేవుడు, ఈయన నా కోసం చేసింది ఏంది, చేయబోతుంది ఏంది తెలుసుకోవాలి కదండి, తెలుసుకోవాలి కదా. అడ్రోడ్ సెంటర్ లాంటి సెంటర్లో ఒకడు ఎతుకుతున్నాడంట, పొద్దున్నే చాలా సీరియస్గా. వాడు వచ్చి అడిగాడు, ఏం వెతుకుతున్నావు, ఉండవే అని ఎతుకుతున్నాడు. ఇంత సీరియస్గా వెతుకుతున్నాడు అంటే ఏదో గట్టిదే పోయింది, దొరికింది నాకు కూడా. ఇంకో వచ్చినోడు కూడా ఎతుకుతున్నాడు. మూడోవాడు వచ్చాడు, ఏంది ఇద్దరు ఎతుకుతున్నారు ఏంటంటే, ఉండవే అన్నాడు ఫస్ట్ వాడు. రెండోవాడు దగ్గర ఏంది ఎతుకుతున్నారు ఏంటంటే, వాడు ఎతుకుతున్నాడు నేను ఎతుకుతున్నాను అని వాడు కూడా సీరియస్గా ఎతుకుతున్నాడు. మూడోవాడు కూడా ఎతకటం మొదలుపెట్టాడు. ముగ్గురు సీరియస్గా ఆందోళనగా వెతుకుతా ఉంటే ఇక వచ్చినోడల్లా ఆగుతున్నాడు, అడుగుతున్నాడు. ఫస్ట్ వాడిని అడిగితేనే ఉండవా అని ఎతుకుతున్నాడు వాడు. రెండో వాడిని అడిగితేనే వాడు ఎత్తుతున్నాడు, నేను ఎత్తుతున్నాను. మూడో వాడిని అడిగితేనే ఈడు ఎత్తుతున్నాడు, నేను ఎత్తుతున్నాను. కాసేపటికి ఆ సెంటర్ నిండా జనం ఏమున్నారు, మొత్తం వెతుకుతున్నారు. ఇంతకీ ఏం వెతుకుతున్నారో ఏం పోయిందో ఎవడికి తెలియదు. వీళ్ళని పిచ్చోళ్ళు అంటారా మంచోళ్ళు అంటారా? ఒక్కసారి మీరు చెప్పండి, పిచ్చోళ్ళు అంటారా మంచోళ్ళు అంటారా? మంచోళ్ళేనా? మరి లేకపోతే మైండ్ ఉండే మైండ్ పోయా. ఇంత లోపలికి ఆ ఫస్ట్ ఎవడైతే ఎతకటం మొదలు పెట్టాడో వాడిని వచ్చి పట్టుకున్నాడు ఒకడు. వాడు మనిషి చూస్తే అట్టున్నాడు తెలుసా, తక్కువ టై కట్టున్నాడు వాడు. ఫస్ట్ వెతకటం మొదలు పెట్టినాడు వాడు అంత అఫీషియల్గా ఉండి ఎతుకుతుండేసరికి రెండో వాడు మోసపోయాడు, ఏం ఎదుగుతున్నాడు అని. అప్పుడు అసలు ఫస్ట్ ఎవడైతే వెతకటం మొదలు పెట్టాడో వాడిని ఒకడు వచ్చి పట్టుకున్నాడు, తీసుకొని పోతున్నాడు, లాక్కొని వాడు నేను రానంటున్నాడు, రావాయ్ అని తీసుకొని పోతున్నాడు. అందరూ తలలు పైకెత్తి చూశారు. ఏంది సార్ ఆయన తీసుకొని పోతున్నారు అంటే, సరే గారు ఏంది అందరూ ఎతుకుతున్నారు ఏంది అన్నాడు. కాదండి అతను ఏదో పోయిందని వెతుకుతున్నాడు, మేము కూడా వెతుకుతున్నాం అంటే, వీడు మా అబ్బాయి, వీడికి ఏం పోలా, మైండ్ పోయింది. స్తోత్రం. వీడికి ఏం పోయింది? మైండ్ పోయింది. వీడికి ఏం పోదు, వస్తువు పోయినట్టు ఉండదు, కానీ వెతుకుతూ ఉంటాడు. వాడికి పిచ్చి ఆ టైపులో వచ్చింది. ఏదో ఇక మా కడుపును పుట్టాడు, మేము కాస్త ధనవంతులం కాబట్టి ఉన్నోడిని అట్లా మురిగ్గా తిప్పకుండా ఏదో మాకున్నంతలో కాస్త అఫీషియల్గా వాడికి డ్రెస్ వేసేటప్పటికి వాడు వెతుకుతుంటే వాడి వేషం చూసి మీరు మోసపోయారు. పోయింది ఆడిపోయినా ఏ భక్తి మార్గంలో ఉన్నా. ఇది ఇంతే అది అంతే అని ఎవడో చెప్తే వింటాం కాదు. నువ్వు చదువు, నువ్వు పరిశీలించు, నువ్వు విశ్లేషించు, ఒక నిర్ణయానికి రా.
దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకో దేవుడి గురించి. తెలుసుకుని దేవుని మీద ఏర్పరచుకునే అభిప్రాయాన్ని స్థిరంగా ఏర్పరచుకో. పునాది పటిష్టంగా వేసుకో. నువ్వు పటిష్టంగా ఆయన మీద ఆనుకోవటానికి తగినవాడు కాదా, పక్కన పడే. 100% పర్ఫెక్ట్గా తగినవాడా, అట్టయితే గట్టిగా ఆయన మీద ఆనుకో. అటు ఇటుగానే వ్యవహారం చేస్తే మెతక అంటారు. ఆ మెతక ఎవరిలో అయితే ఉందో వాళ్ళని ఖచ్చితంగా పరీక్షలో పెడతాడు దేవుడు. అది వచ్చేది చిక్కు. అందుకు ఇంత మ్యాటర్ చెప్పింది. అర్థమైందా? వచ్చావా? తెలుసుకో పూర్తిగా యేసు ప్రభు గురించి. అడుగు. చదువు ఉంటే చదువు, స్పష్టత తీసుకో. నన్ను అడగండి, ఇంతకు నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు? నన్ను అడగండి. సిగ్గుపడతారేమో, అడగండి. నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు? నన్ను అడగండి. నా పునాది నేను చెబుతా. నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు బాధలు పోతాయని నేను కూడా ఆశించా. కానీ ఆ ఒక్కదాని మీద బేస్ అయి నేను ఊరుకోవాలి. అసలు అంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో చదువుదామని తీసుకున్నా. బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో, ఆ క్వాలిటీ 100% యేసు ప్రభులో నాకు కనబడింది. అప్పు తీరిందా, రోగం తగ్గిందా, అనుకున్నది జరిగిందా, జరగలేదా, ఈ చెత్త కాదు. అర్థమైందా? యేసు ప్రభువులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది. ఏం కనపడింది? రైట్, అడిగారా? మీరు అడిగినట్టే తీసుకుంటా, చెబుతా నేను. ఒక దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో యేసులో కనపడింది. ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో, దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది. ఈజీగా చెప్తా. దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి, అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి. యేసుక్రీస్తులో న్యాయము, ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్టం నేను చూశా. చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది. దీనికి చదువుకున్న పండితులకి అర్థమైద్ది అనుకోవద్దు, చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది. మనం పాపాత్ములం. మన పాపములకు న్యాయం ప్రకారం మనకు రావాల్సిన శిక్ష నరక శిక్ష. పాపానికి జీతం మరణం, నరకం. ఈ పాపాత్ములకు తీర్పు ఉందని, నరకం ఉందని మిగిలిన మతాలు కూడా చెప్పినాయి. హైందవ సాహిత్యం, గరుడ పురాణం నరకం ఉన్నదని, నరకములో ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో బొమ్మలతో సహా వేసి ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉంటే గరుడ పురాణం తెచ్చుకొని చదువుకోవచ్చు. మానవుడు చచ్చిన తర్వాత వాడి యొక్క పాపక్రియలను బట్టి నరకమునకు ఈడ్వబడి వాడు ఎన్ని రకాల యాతనలు పొందుతాడో. వింటున్నావా? చేసిన పాపాలకు, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క విధమైన శిక్ష. అవి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో, ఎంత టార్చర్ ఉంటుందో గరుడ పురాణంలో చెప్పాడు. తర్వాత ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథములో కూడా అల్లాహు మార్గాన్ని తిరస్కరించిన వాళ్ళు, అల్లాహ్ మార్గాన్ని వదిలేసిన వాళ్ళు ఘోర నరకమునకు పంపబడతారు అని రాస్తుంది. అంటే అందులో కూడా నరకం ఉంది అని చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో కూడా పాపికి నరకము. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను, అటు తరువాత తీర్పు జరుగును. ఓకేనా? హెబ్రీ పత్రిక 9:27 రిఫరెన్స్. అలాగే ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఎందుకు పోద్ది ఆత్మ దేవుని దగ్గరికి అంటే తీర్పు పొందటానికి. ఆ తీర్పులో వాడు చేసిన క్రియలన్నీ వస్తాయి. ఆ క్రియలను బట్టి నిత్య జీవమా, నిత్య నరకమా అనే సంగతి బైబిల్ కూడా చెప్పింది. ఇప్పుడు మనం పాపులం. మనం చేసిన పాపాలకి న్యాయంగా శిక్షార్హులం. ఏమర్హులం? శిక్షార్హులం. మరి ఇప్పుడు మనం శిక్ష తప్పించుకోవాలంటే పాపం నుంచి విడుదల పొందాలి.
మరి మనం పాపం నుంచి విడుదల పొందడానికి మనం నమ్మినోళ్ళు, మొక్కినోళ్ళు, ఆరాధించినోళ్ళు అసలు ఏం చేశారన్నది మొదటి ప్రశ్నగా ఉండాలి. ఇప్పుడు పాపం వల్ల మనకేం శిక్ష వస్తుంది? నరక శిక్ష వస్తుంది. ఆ నరకం నుంచి నా ఆత్మను కాపాడటానికి అక్కాయ్ ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టావా, లేకపోతే నా కర్మ అని వింటున్నావా? నా కర్మ అన్నట్టు వింటున్నావా? మనసు పెట్టావా? ఎంతమంది మనసు పెట్టారు? ఏనంటే లేకపోతే పెందలాడు ఒక దారి అవుతారు. ఉండరు, విశ్వాసంలోనే ఉండరు. చెప్పేది జాగ్రత్తగా వినండి. అసలు ఇంతకు నువ్వేం చూసినామే అన్నా అడిగారుగా నన్ను ఇందాక. బయటికి అడగకపోయిన మనసులో నన్ను అడుగుంటారుగా. నేనే అడగమంది, దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఎక్కడికైనా మనం ఒక భక్తి మార్గానికి వెళ్ళినప్పుడు ముందు ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి, పునాది పటిష్టంగా వేసుకోవాలి. పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో, ఇక 100 మంది బట్టి లాగినా సరే వాళ్ళు ఇటు రావటమే కానీ మనం అటు పోయేది ఉండదు. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్లో కూడా ఈ పునాది లేదు. అది వచ్చిన చిక్కు. మళ్ళీ తాను ఒక దైవజనుడు, తనకి బేస్ తెలియదు. అది పునాది తెలియదు కాబట్టే వాడు మళ్ళీ ఇంకో మతంలోకి పోతాడు. పునాది పర్ఫెక్ట్గా తెలిసినోడు సచ్చినా పోడు. ఎందుకంటే అందులో పునాదులు లేవని తెలుసుకొని పక్కన పడేసి ఇటు పడి వచ్చాం. ఇందులో కనపడ్డ నాణ్యత మిగిలిన వాటిలో కనపడలేదని ఒకప్పుడు పిచ్చిగా మొక్కి ఆరాధించి సేవించినవి కూడా పక్కన పడేసి ఇటు వచ్చిన కారణం ఏందనుకున్నావు? పునాదులు లేని వ్యవహారం అది. ఇది పునాది గల వ్యవహారం, అందుకొచ్చింది ఇందులోకి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు అనేవాడు నేను పాపినని నన్ను అసహించుకొని విసర్జిస్తాడా, లేకపోతే నన్ను పాపముల నుంచి విడిపించడానికి ఏదైనా ఆలోచన చేస్తాడా? మరి దేవుడు అంటే ప్రేమగల్లోడు. మరి పాపం నుంచి పాపిని విమోచించడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని నేను గతంలో మొక్కిన వాళ్ళని ఒక్కసారి సెర్చ్ చేశా, ఎవరు ఏం చేశారు నా కోసమని. అబ్బే, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ కత్తులేందో, వాళ్ళ కటారులేందో, వాళ్ళ కొట్లాటలేందో, ఒకళ్ళ భార్యను ఒకళ్ళు ఎత్తకపోవటాలు ఏందో, ఒకళ్ళనొకళ్ళు ఇది చేయటాలు ఏమో అంత గందరగోళంగా ఉంది. కానీ నా పాపాల కోసం ఫలానోడు ఇది చేశాడంటానికి ఒక్కడ కూడా అడ్రస్ లేడు. ఘంటాపథంగా చెప్తున్నా, ఎందుకంటే నేను చేసి వచ్చింది కాబట్టి, నేను ఎరగంది కాదు. ఫలానోడు నా పాపాల కోసం ఈ పని చేశాడంటానికి ఒక్కడు కూడా దిక్కు లేడు. ఇంకా చెప్పాలంటే నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న వాళ్ళు సహా తాము పాపులమని ఒప్పుకున్నారు. నేను ఎవరినైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్నానో వాళ్ళు కూడా మేము పాపులమని ఒప్పుకున్నారు. ఇక వాళ్ళే పాపులై ఉండి, వాళ్ళే అరిషడ్ వర్గాలను జయించని వాళ్ళై ఉంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను అరిషడ్ వర్గములను జయించని వారే వాటికి బానిసలై బలహీనులుగా ఉంటే, వీళ్ళు నన్నే విమోచిస్తారు, నన్నే రక్షిస్తారన్న ప్రశ్న నాకు పుట్టింది. ఇంతవరకు ఒకడు ఆన్సర్ చేయలే. ఒకటే వాడికి తెలిసింది, ఫోన్ చేసి నన్ను తిట్టడం. నేను తిట్టలేను. తిట్టడం ఏమన్నా బ్రహ్మ విద్య? ఇది బొంద. అవన్నీ అయిపోయి ఆ సెక్షన్ అంతా అయిపోయి ఇటు వచ్చా. తిట్టమంటే నేను కూడా తిడతా, చెవులు రక్తాలు గారేటట్టు తిడతా. అదేం గొప్పతనమా? మిమ్మల్ని నేను తిట్టమంటే మీరు తిట్టరు? అది కాదు. తిట్టడం గొప్పతనం కాదు, తిట్టును సహించటం గొప్పతనం. తిట్టడానికి ఓర్పు అవసరంలా. ఒక దూషణని, అన్యాయముగా ఒకడు దూషించే దూషణను సహించడానికి శక్తి కావాలి. అది దేవుడే ఇవ్వాలి. దేవునికి మహిమ. మరి నేను ఇట్లా అడుగుతున్నా, నాకు ఆన్సర్ చేయండి రా, మరి నేను అందులోంచి వచ్చానని అడుగుతుంటే ఒకడు ఆన్సర్ చేయలే. ఎవడు ఫలానోడు నా పాపాల కోసం ఇట్లా ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఇట్లా వెల చెల్లించాడు, న్యాయానికి న్యాయం చేశాడు, ప్రేమ చూపాడు అన్నోడిని ఒకరిని చూపించినట్టు ఉంటే కదా చూపించడానికి. ఉంటే కదండి. వాళ్ళ రాజ్యాలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ తనులాట్లేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ కొట్లాట్లేందో అంతా ఈ తిప్పల్లోనే ఉన్నారు. కానీ
అరే పాపులైన మానవ జాతిని విమోచించడానికి ఏం చేయాలని ఆలోచించినోడు ఎవరు? ఒకడి పేరు చెప్పు, నాకు తగల్లా. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాయింట్ నెంబర్ 1లో నాకు అదే కనపడింది. ఏం కనపడిందో తెలుసా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అసలు దేవుడు ఏ పాయింట్ని గురించి సీరియస్గా ఆలోచిస్తాడో ఆ పాయింట్ని బైబిల్ ఎక్స్పోజ్ చేసింది. ఏంటో తెలుసా? అది పాపం. పాపానికి ఎట్ట జరిగితే అట్ట జరిగితే అని అన్ని పుస్తకాలు చెప్పినాయి. సమస్య చెప్పటం గొప్పతనం కాదు, పరిష్కారం చెప్పాలి. స్తోత్రం. ఏమండి, ఆ మధ్య ఒక ఆమె వచ్చింది, అయ్యో నాది బంగారం పోయింది, ఎవరు తీశారు అంది. నేనే జాతకాలు చెప్పేవాడినా అన్నా. దేవునికి స్తోత్రం. లేకపోతే నేను సోదోడినా, బుర్ర తీసుకొని ఆ రాజు బలికేరా, దేవ బలికేరా, రంభ బలికేరా అనుకుంటే చెప్పడం నేను సోదోడినా. ఏమా అని నేను బుర్ర చేతు పట్టుకుని నేను సోది చెబుతున్నానా? బంగారం పోయింది కానీ ఎవరు తీశారని అడుగుతున్నా. ఎవడు తీశాడో కావాలా, పోయింది దొరకాలా? ఓ అబ్బో ఏందయ్యో, ఏందమ్మో మరి చెప్పు. వస్తువు పోయిందయ్యా, దొరికేటట్టు ప్రార్థన చేయంటే చేస్తా, దేవుడి చిత్తం అయితే దొరికిద్ది. అంతేగాని ఇదిగో మా ఇంట్లోనే బంగారం పోయింది కానీ ఎవరు తీశారు? సమస్య చెప్పటం కాదు ఇక్కడ సమస్య చెప్పటం కాదు, పరిష్కారం చూపించడం జరిగింది. మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబిల్ పరిష్కారాన్ని చూపించింది. ఏది గొప్ప? సమస్యను చూపించడంతో పాటు దాని పరిష్కారం కూడా చెప్పింది. ఈ లైవ్లో ఉండేవాళ్ళు, ఈ శుక్రవారం వాక్యం వింటున్న వాళ్ళు దాదాపు 70-80 వేల మందికి రీచ్ అయ్యింది ఈ వాక్యం. అందరి పునాది ఒక్కసారి మళ్ళీ రీబిల్డ్ అయ్యింది, మళ్ళీ సరి చేసుకుంటారు, మళ్ళా పునర్నిర్మించుకుంటారని మొదలుపెట్టా. ఎందుకు నమ్మావు యేసు ప్రభుని? అప్పులు తీరితే నమ్ముతావా? తిరగకపోతే ఇంక అడ్రస్ కూడా ఉండవుగా. ఏం పునాది? దిక్కుమల్లి పునాది. సమస్యలు పోతాయని వచ్చావు, సమస్యలు పోకపోతే ఇక అడ్రస్ ఉండవుగా. ఏం పునాది అది? అది కాదు పునాది, అది జ్ఞానం కాదు. జ్ఞానం ఏంటంటే సమస్యలతో వచ్చావు, కాదని నేను అనను, దేవుడు తీరుస్తాడు, అది వేరే సంగతి. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికే కాదు, ఏ గుడికి గోపురానికి పోయినా నేను మొక్కేవాడు ఎవరు, అతని చరిత్ర ఏమిటి, అతని మంచి చెడ్డ ఏమిటి, నా కోసం ఏం చేశాడు, నేను ఎందుకు ఇతనికి మొక్కాలి, నేను ఎందుకు ఇతనికి ఆరాధన చేయాలి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనే ప్రశ్న ఎవరైనా వేసుకోవాలని చెప్తున్నా. ఫలానా ఆయన మా కులదైవం. ఎప్పుడు మీ కులం పుట్టింది? మీ కులానికి ఎప్పుడు దేవుడు అయ్యాడు? అసలు మీ కులానికి మూలపితరుడు ఎవరు? కాదండి మా తాతోళ్ళు అందరూ కూడా ఆయన మన కులదైవం అన్నారు, అందుకనంటే అసలు మీ కులం ఎప్పుడు పుట్టింది? మీ కులానికి మూలపితరుడు ఎవరు? వాడి పేరేంది? కులం ఎప్పుడు పుట్టింది? కులానికి మూలపితరుడు ఎవరు? వాడు ఏ రకంగా ఉన్నాడు, ఏ రంగులో ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ముక్కెట్టుంది? వాడికి 2 ముక్కులు ఉన్నాయా, ఒకటే ముక్కుందా? మరి కులం వేరైనప్పుడు ఆకారాలు కూడా వేరు ఉండాలి కదా. వాడి బ్లడ్ గ్రూప్ ఏంది? ఈ మధ్య బ్లడ్ బ్యాంకులు పోయి కూడా అడుగుతున్నారంట, కులం ఏ టైపులో ఎక్కిందంటే ఒక్కొక్కడికి ఆయన నల్ల మందులాగా ఎక్కింది బాగా నరానికి. బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి, మొన్న మా కుర్రోడికే ఫోన్ చేసి, బ్లడ్ బ్యాంక్లో ఒక కుర్రోడు మా వాడు ఉన్నాడులే, ఫోన్ చేసి, హలో మాది ఫలానా క్యాస్ట్ అండి, మా వాళ్ళు ఎవరైనా బ్లడ్ ఇస్తే మరి మా క్యాస్ట్ వాళ్ళ బ్లడ్ అయితేనే మేము తీసుకుంటాం, ఫోన్ పెట్టే ముందన్నాడు. అర్థమైందా? ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళ క్యాస్ట్ ఓడిది కావాలంట, వాళ్ళ క్యాస్ట్ ఓడిది వాళ్ళకి వాళ్ళ గ్రూపుకి సెట్ అవ్వాలంట. మళ్ళీ ఫోన్ చేశారు, ఏందండి ఇచ్చి రాగపడతారు. మరి లేకపోతే మా క్యాస్ట్ వాడు రక్తం ఏంది? నువ్వు అడిగిన బ్లడ్ లేదు, మీ క్యాస్ట్లో అయితే లేదు. ఇట్లా సర్జరీ సార్, ఇక్కడ సర్జరీ సార్. అట్లయితే మీరు ఇచ్చుకోండి, మీ క్యాస్ట్ మీ బ్లడ్ గ్రూప్ కలిస్తే మీరు ఇచ్చుకోండి, మా దానిలో అయితే లేదు.
ఎంత దుర్మార్గం, ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా తయారయ్యారో చూడు ఆ కులగజ్జి విషయంలో. ఏందా సౌండ్? మనిషి బాగలేని మనిషా? ఓకే ఓకే, మీరు నాకు వెళ్ళి చూడండి. స్తోత్రం చెప్పండి. చెప్పు, గట్టి చెప్పు. చూడు అది ఏ ఇద్దరు లేచి తీసుకెళ్ళి ఏదన్నా పక్కన కూర్చోబెడితే ఇటు చూడండి ఏముంది ఆడ, చూశారుగా. ఏంది మీకు వచ్చినట్టు చూస్తున్నారు ఏంది? ఇటు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడొచ్చాగాం? ఫిట్స్ దగ్గర వచ్చాగామా? పునాది లేని భక్తి ఏ నాటికైనా కూలిపోయిద్ది. పునాది లేని విశ్వాసం ఏ నాటికైనా బ్లాస్ట్ అయింది. అందుకే నేను చెబుతున్నా, పునాది పర్ఫెక్ట్గా చూసుకోవాలి, వేసుకోవాలి. నువ్వు ఎవరికి మొక్కినా సరే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది నేను ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా, ఇందులో ఎంత నీతి ఉంది, ఇది నా కోసం ఏం చేసింది ఏంటని. కులదైవం అంటే ఇప్పుడు మా నాన్నోళ్ళు కూడా మాకు చెప్పారు, ఫలానోడు మా కులదైవం రా అని. ఎప్పుడు మన కులం పుట్టింది, మన కులానికి మూలపిత్రుడు ఎవడు, వాడి రంగు రుచి వాసన ఏంటి, వాడి ఆకారం ఏంటి, ఎప్పుడు వీళ్ళు దేవాలయ్యారు కులానికి. కులానికి ఒక దేవుడు, వీధికి ఒక దేవత, గల్లీకి ఒక దేవుడు, ఇట్లా ఉన్నారా? ఉంటే ఎప్పుడు ఏర్పడ్డారు, ఎట్లా, దీని మూలం ఏంటి? అట్ట అడగకూడదు. ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో వీడికి కూడా తెలియదు. మా తాతకు తెలియదు, వాడి తాతకు కూడా తెలియదు. ఒక్కటే డైలాగ్ తెలుసు, ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో. తెలుసుకోవాలి కదా. సరే తీసే. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా నువ్వు అంతే గుడ్డితనంగా ఉండొద్దు అని చెప్తున్నాను నేను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇక్కడ నువ్వు గుడ్డితనంగా ఉండొద్దు, స్పష్టంగా తెలుసుకో. నేను తెలుసుకున్నాను. ఏంటి యేసు ప్రభు స్పెషల్ అంటే, నేను లోకములో ఎవరి దగ్గర నేను ఆరాధించి మొక్కి సేవించను వారి దగ్గర ఎవరి దగ్గర కనబడని దైవిక ప్రేమ యేసులో కనపడింది. ఎవరిలో కనబడని దైవిక న్యాయం యేసులో కనబడింది. ఏమిటి ప్రేమ, ఏమిటి న్యాయం అంటే, పాపిని ప్రేమించాడో. యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు నాకేం తీసుకొస్తావు, బంగారు తోడుపా, వెండి తోడుపా, ఎత్తడి తోడుపా, లేకపోతే నాకేమి ఇష్ట వస్తువులు తెచ్చావు, ఇవన్నీ కాదు. పాపాన్ని టార్గెట్ చేస్తాడు. నువ్వు ముందు తప్పుడే వారం మానుకో, ఆ చెడిపోయిన వారం మానుకో, నువ్వు పాపాన్ని వదులు. అది ఫస్ట్ పాయింట్. దేవుడు అనేవాడు మొట్టమొదట హద్దు ఏర్పరచాల్సింది, ఖండించాల్సింది, దిద్దుబాటు చేయాల్సింది, సరి చేయాల్సింది పాపం విషయంలో. నేను గతంలో ఆరాధించాను, పొద్దున్న భక్తి, సాయంత్రం ముక్తి. ఏం కాదు, అన్నీ తీసేస్తారు, అన్నీ పోతాయి, ఏం కాదు. ఫలానా కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం చేస్తే మొత్తం పోతాయి. నేను అప్పుడప్పుడు పుణ్యాత్ముడు ఒకటి గురించి చెబుతుంటాను కదా. నేను పొద్దున్నే పాలు ఇయటానికి ఎప్పుడు పోయినా సరే మహాభక్తుడు భక్తి చేస్తూ ఉంటాడు, విత్ మంత్రాస్తో సహా. సరే అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం ఇయటానికి అరటికాయ తీసుకొస్తాడు. అరటి పండు తీసుకొచ్చి, నేను పాలోండి కదా, ఇళ్ళమ్మడి తిరుగుతా పాలు, ప్రసాదం బట్టి అంటాడు. నేను చేతులు పట్టు, చిన్నోడిని, ఎంత 10 ఏళ్ళు 8 ఏళ్ళు అంతే, 8 ఏళ్ళు. ప్రసాదం బట్టి అంటే చేతులు చాపుతా, ఇంత ఎత్తున ఎత్తి చెయ్యి అట్ట వదులుతాడు, పరిశుద్ధుడు. ఎందుకంటే నేను పాలోండి అంట, ఇళ్ళమ్మడి తిరుగుతానంట, మైలు ఉంటుందంట నా దగ్గర. అందుకని పరిశుద్ధుడు.
ఈ చేతిని ఇట్ట సపోర్ట్ పెట్టి అదిగో అంటాడు. నేను అబ్బాయి ఎంత భక్తిపరుడో ఎంత పరిశుద్ధుడో నా ఫీలింగ్. మహాభక్తుడు పొద్దున్నే బాగానే ఫుల్గా ధూపం కొట్టి వేస్తూ ఉంటాడు. ఓ రోజు పాల డబ్బులకి నేను పోయా, పాల డబ్బులకి వసూళ్ళకి పోతే నాకు ఇళ్లలో ఫ్రీగా వెళ్ళిపోతా. చిన్నోండి 8 ఏళ్ళ ఉండిగా అలవాటు. ఈ లేడీస్ ఏం చేస్తారు, పాత్రలు కడిగి వంట పాత్రలు కడిగి వాష్రూమ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూడు, అక్కడ పెట్టేస్తారు. పాలు చిన్నోండి 8 ఏళ్ళు ఉండి, రే పోయి పాలు గిన్నె తీసుకొని పోయిపో, ఏందయ్యా నీకు పెద్ద గిన్నె తీసుకుని ఎదురు రావాలి పోయా అనిపోతా. అందుకని చిన్నప్పటి అలవాటు కదా, వెళ్ళిపోయి అలా పోసేస్తాను. ఈ పాల డబ్బులకి ఇంటో పోయా నేరుగా. ఫస్ట్ వాయికిలు దాటే, ఇక 2వ వాయికిలు దాటంగానే అడ్డంగా పండుకున్నది గేదె. ఎవరా గేదె అంటే భక్తుడి గేదె. పొట్ట పీపలాగా ఉంది. పీప మొత్తాన్ని పోసి ఏంటిది మందు ఫుల్గా పోసి ఆ చెడి బడి తిని ఆ ప్లేట్ అక్కడ ఉంది, ఆ సీసా అక్కడ ఉంది, ఇక బడి దొల్లాడుతూ ఉన్నాడు. వాయమ్మ పరిశుద్ధుడో, ఓయమ్మ భక్తుడో, ఇంత ఎత్తునే తీసావు కదరా చెయ్యి. మరి ఇదేందిరా? పొద్దున్నే భక్తి, సాయంత్రం ముక్తి. ఎక్కడ పాపము నుంచి విడుదల పొందింది, ఎక్కడ పాపం మానుకుంది, ఎక్కడ కనీసం దాని విషయమే ఆజ్ఞేది, దాని విషయమే గద్దింపేది, హెచ్చరికేది, దానికి ప్రాయశ్చిత్తం ఏది? కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఖండించేది ఎన్నో తెలుసా? ఇక నువ్వు పాపము చెయ్యకు. బేదెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుతో పడున్నోడిని బాగు చేసి స్వస్థపరిచి, ఏయ్ ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చెయ్యకు అని పాపాన్ని ఖండించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అమ్మా, నీ మీద ఎవరు రాయి వేయలేదా? నిన్నెవరూ శిక్షించలేదా? ప్రభువా, నన్నెవరూ శిక్షించలేదయ్యా, నేనును నిన్ను శిక్షింపను గాని ఇక పాపము చెయ్యకమ్మా, ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకుము అన్నాడు. పాపాన్ని స్పష్టంగా చూపించి దాన్ని మానేయ్ అని ఘంటాపదంగా నొక్కి ఒక్కాణించినటువంటి ఏకైక దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. తన యందు పాపము లేకుండా జీవించాడు. అండ్ పాపం చేసిన వాళ్ళకు కూడా ఖండించాడు. పాపిని ప్రేమించాడు, వాడు చేసిన పాపాన్ని అసహించుకున్నాడు. పాపిని ప్రేమించి ఏం చేశాడంటే, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం ఈ పాపికి వచ్చే నరక శిక్షను తప్పించడానికి వీని పాపాలు తన మీద వేసుకొని తన శరీరమును మనందరి పాపములకు ప్రతిగా అప్పగించుకొని తను చిందిన పరిశుద్ధ పవిత్ర రక్తము చేత సర్వ మానవాళికి, విశ్వసించిన వారందరికీ పాప విమోచన మార్గాన్ని చూపించిన ఏకైక దైవం ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు నమ్మావు నువ్వంటే, నా పునాదుల్లో మొట్టమొదటిది ఇది. ఇటు పాపిని ప్రేమించాడు, అటు న్యాయాన్ని ప్రేమించాడు. న్యాయం ఏమంటది? పాపిని చంపే అంటది, పాపిని నరకానికి పంపే అంటది, పాపిని శిక్షించు అంటది. న్యాయం తప్పా రైటా? న్యాయం అంతే అనాలా లేకపోతే వదిలే అనాలా? మీరు చెప్పండి అక్క, మీకేం అర్థమైంది? న్యాయం ఏం కోరిద్ది? పాపిని శిక్షించమని కోరిద్దా, వదిలేయమని కోరిద్దా? శిక్షించమనే కోరిద్ది. అందులో చేతులు ఎత్తండి. ఎంతమందికి మైండ్ సరిగ్గా పనిచేస్తుందో నాకు అర్థమైంది ఇప్పుడు. కొంతమంది చేతులు ఎత్తనట్టున్నారు. స్తోత్రం, పర్వాలేదు కత్త, నిదానంగానే బాగానే పనిచేస్తుంది. ఈ లైవ్లో ఉన్న వాళ్ళు ఎత్తారు లేదా? మరి జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా బాగానే పనిచేస్తుంది, చేతులు ఎత్తారు. న్యాయం అంటది పాపిని శిక్షించు అని.
మళ్ళీ ప్రేమ అంటది పోనీలేబ్బా అంట. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఇంత స్పష్టంగా అటు ప్రేమకు న్యాయం చేసి ఇటు న్యాయానికి న్యాయం చేసిన ఒక్క దేవుణ్ణి నాకు చూపించండి రా ముర్రో అని నేను మొత్తుకుంటుంటే ఒక్క సమాధానం లేదు. బండబూతులు తిట్టడం నన్ను. నేను అడిగిన దానిలో తప్పు ఉందా? నా పాయింట్లో నేను క్లారిటీ ఉంది, నాకు స్పష్టత ఉంది. న్యాయం అంటది పాపిని శిక్షించు అని, ప్రేమ అంటది వదిలే పోని అబ్బా అంటది. ఇప్పుడు ప్రేమను బట్టి మనల్ని వదిలేశాడు అనుకుందాం, మరి న్యాయం ఏమంటది? ప్రేమకు న్యాయం చేసావు, మరి నా సంగతి ఏందని అడగదా? న్యాయం అడిగిద్దా లేదా? సత్యం అడిగిద్దా లేదా? ధర్మం అడిగిద్దా లేదా? ఏమని? మరి పాపిని శిక్షించనప్పుడు మరి నాకు నువ్వు న్యాయం చేయలేదు కదా అని అడుగుద్ది. అందుకని న్యాయాన్ని మొదట ప్రేమించి పాపికి శిక్ష విధించాడు. తర్వాత పాపిని ప్రేమించి వాని పాపాలు ఆయన మీద వేసుకొని అటు న్యాయానికి న్యాయం చేయటానికి ఇటు తండ్రిగా ప్రేమను నెరవేర్చడానికి మధ్యలో తను బలి కావాల్సి వచ్చింది. ఇది దేవుని నీతి. కొడితే గట్టిగా కొట్టాల. ఏమయ్యా? అది పునాది, మన పునాది అది. ఇక ఇక్కడ అప్పులు తీరినాయా, నొప్పులు తగ్గినాయా, రోగం తగ్గిందా, ఉంటామా సత్తామా? ఇప్పుడు అప్పులు తీరితే ఇంకా కావా? సరే ఇప్పుడు రోగం తగ్గితే ఇంకా రాదా? ఇక్కడే ఉట్టిగట్టే ఊరేగుతామని రాస్తుందా ఏ పుస్తకంలో నాన్న? ఎక్కడే ఉంటాం, ఉట్టి కడతాం, ఊరేగుతాను ఉందా? 1000 ఏళ్ళు బతికినా సావు. కాబట్టి పునాది ఏది? ఎందుకు నువ్వు జీసస్ని ఫాలో అవుతున్నావు అని అడిగితే ఏం చెప్పాలి? మా మమ్మీ డాడీ జీసస్ని ఫాలో అవుతారు, అందుకే నేను కూడా ఫాలో అవుతున్నాను. నిద్రమోహం దానా? అది కాదు సమాధానం. స్తోత్రం. యవనస్తుడా? అది కాదు సమాధానం. మమ్మీ డాడీ ఫాలో అవుతాను, నేను కూడా ఫాలో అవుతున్నాను. అది కాదు. ఏంటి జీసస్లో స్పెషల్ ఏంటి? ఎవరిలో లేనిది యేసులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇలా చెప్పగలగాలి. ఎందుకు నమ్మావు యేసు ప్రభునంటే సమస్యలు నా బేసిక్ కాదు. ఫస్ట్ తెలియక సమస్యలే అనుకున్నాను, కానీ తీరుస్తాడు అనుకున్నాను, కానీ తీర్చకపోయినా ఇంకా నీ రప్పించినా నేను యేసును మాత్రం వదలను. ఎందుకంటే ఉన్న దేవుడు నిజమైన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు. ఆ కొలతలన్నీ కనబడింది యేసులోనే. మిగిలినోళ్ళు నీతి మాటలు చెప్పుండొచ్చు, కానీ నీతిని అనుసరించి బతకలేదు. కానీ యేసు నీతిని గురించి చెప్పుటయ్యే కాదు, నీతిని అనుసరించి బ్రతికాడు గనుక నేను యేసును ఫాలో అవుతాను. నువ్వు ఏర్పరచుకునేటువంటి అభిప్రాయం పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ నీ దగ్గర అది లేదనుకో, ఇప్పుడు నేను ఒకటే చెప్పా. నెంబర్ 1, యేసులో ప్రేమ నెరవేరింది, న్యాయం నెరవేరింది. పాపానికి శిక్ష పడింది, పాపికి రక్షణ దొరికింది. ఒకటి. రెండవది, శిక్ష ద్వారా గాక ప్రేమతత్వంతో ఒక పాపి హృదయంలో పరివర్తన తీసుకురాగలిగిన సత్తా యేసు ప్రభులో ఉంది. ఇది నేను గతంలో అనుసరించిన మార్గాల్లో లేదు. మందు గొప్ప అని ఎచ్చులు పట్టడం తప్ప ఆడ బుస్సు ఏం లేదు. మందు గొప్ప నువ్వు చెప్పేది ఏముంది? మందు గొప్ప అయితే మందాలను అతుక్కొని ఉండడం. మన బుస్సు అని తెలిసాక ఎత్తి ఆడ బగలు కొట్టింది. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు జాతరలు చేస్తారు, నేను వెళ్ళేవాడిని. 5 రోజులు జాతర జరిగితే బయట దేవరని పెడతారు. బయట దేవరు పెట్టే దగ్గర నుంచి వసంతాలాట దాకా మొత్తం తెలుసు నాకు. అయితే 5 రోజులు జరిగే జాతరలో తాగుడు పొరులాడతారు, మునిగి తేలుతారు. అదేంటంటే అలా తాగి ఎగిరి సంబరాలు చేస్తే దేవత సంతోషిస్తుంది అని వాళ్ళు చెప్తారు. మా వాళ్ళు చెప్పారు, నాకు చెప్పారు. నేను అడిగాను, తాగుడు మాన్పించేవాడు దేవుడా, తాపిచ్చేవాడు దేవుడా? చెప్తాం. తాగుడు మాన్పించేవాడు దేవుడా, తాపిచ్చేవాడు దేవుడా? మీరు చెప్పండి. ఇప్పుడు మా బావగారు ఉన్నాడు, మా సొంత బావ, 4వ అక్క భర్త. పిలిస్తే పలుకుతారు, లేకపోతే లేదు.
వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయే జీవితాలు. వాళ్ళ ఊర్లో వాళ్ళకి అడివోళ్ళు అని పేరు. మా బావగారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి వాళ్ళ ఊర్లో అడివోళ్ళు అని పేరు. అడివోళ్ళు అంటే ఏంటో తెలుసా? వాళ్ళది ఒక ప్రపంచంగా బతుకుతారు. ఊళ్ళోనే ఉంటారు కానీ అడవిలో ఉన్నట్టు బతుకుతారంటే ఎవరితో సంబంధం లేకుండా. అలాంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలు అలాంటి. విపరీతమైన తాగుడుకు అలవాటు పడిపోయి భార్య ప్రాణం పోయింది, భర్త ప్రాణం పోయింది, 3 పిల్లలు అనాథలు అయిపోయారు. ఈ త్రాగుడికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? ఆ జాతరలోనే పడింది. అలవాటు లేనివాడిని కూడా లాక్కొని పోయి ఆ రోజు తాపుతారు. అదేంటంటే మంచిదా, తాగాల, ఎగరాల, సంబరం చెయ్యాలరా. ఏం చేయాలి అని అట్లా అలవాటు చేశారు. ఇక అది ఎక్కువైపోయి చివరికి తన ఫ్యామిలీ స్పాయిల్ అయిపోవడానికి అది కారణమైంది. ఇలాగ నా సొంత కుటుంబంలోనే జరిగితే ఇలాంటివి ఎన్ని లక్షల కుటుంబాల్లో, కోట్ల కుటుంబాల్లో జరుగుతున్నాయో మీకేం తెలుసండి? ఆ దిక్కుమాలిన దానిలోకి రమ్మంటారు ఈ దరిద్రులు. మళ్ళీ దురాచారమైన మనాచారమే గొప్పదంట. కుటుంబాలు నాశనం అయిపోయి. నేను అడిగాను, తాగుడు మాన్పించేవాడు దేవుడా, తాపించేవాడు దేవుడు? తాగుడు మాన్పించేవాడు దేవుడైతే మరి తాపించేది ఎవరు? తాగి ఎగరండ్రా, ఎంజాయ్ చేయండిరా, ఇష్టం వచ్చినట్టు తిరగండ్రా అనేది ఎవరు? మీ విఘ్నతకే వదిలేస్తున్నాను, ఈ లైవ్లో వినేవాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను. ఎవడైతే నా ఉపదేశాలు విశ్వాసులే కాదు, అన్యులు కూడా వింటారు. ముఖ్యంగా మత పిచ్చగాళ్ళు కూడా వింటారు. ఈ వారం ఏం మాట్లాడాడు, వెతుకుదాం, ఏదన్నా పట్టుకుందాం నా మీద. పాపం ఎవడు తిప్పలవాడి. కానీ నేను మాట్లాడే పచ్చి నిజాలు. నేను చేశాను, భక్తి చేయలేదుగా, చేశాను, చూశాను, పునాదులు లేవు, పరిపూర్ణత లేదు, వదిలేశాను. యేసు ప్రభులో పరిపూర్ణత కనపడింది. అటు న్యాయం, ఇటు ప్రేమ 2 గెలిచే. వాటికి న్యాయం చేయడానికి ప్రభు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇది మొదటి సంగతి. అయితే రెండవది, వ్యక్తిత్వ సౌందర్యం కూడా యేసు ప్రభు పరిపూర్ణత ముందు ఇప్పుడు ఈ నైట్ ఈ లైట్ వేస్తే బాగా వెలిగిద్ది. నైట్ దాని వెలుగు కనపడిద్ది. అదే లైట్ అంతే ఉంచు, తెల్లవారి సూర్యుని వెలుగు వచ్చింది, ఈ లైట్ కనపడిద్దా? పెద్దగా చెప్పండి. కనపడిద్దా? అసలు లైట్ ఉందన్న సంగతి కూడా అర్థం కాదు. అంటే ఆ సూర్యుని యొక్క కాంతిలో ఈ బలుపులో కాంతి బుస్సు అయిపోయింది. అట్లాగున యేసు ప్రభు అనే ఆ నీతి సూర్యుడి కాంతిలో, ఆ పరిపూర్ణ వ్యక్తిత్వ సౌందర్యంలో నేను గొప్ప అనుకున్న గొప్ప బతుకులన్నీ కూడా పగట్లో లైట్ వెలగనట్టు బుస్సు అయిపోయినాయి. నేనేం పిచ్చోడినై, దిమాకు ఖరాబ్ అయి రాలా. అన్ని లెక్కలు ఆలోచించుకొని వచ్చి పునాది వేసుకొని కూర్చున్నాం. సావటానికైనా తెగించడమే కానీ యేసు ప్రభుని వదిలేదానికి మాత్రం లేదో. సమస్తం పోగొట్టుకోవడానికైనా ఇష్టమే, కానీ ఈ పరిపూర్ణత ముందు ఎవ్వరూ సరిపోరు. అక్కడే మాకు బాధ కలిగేది అక్కడే. అదే మీ యేసుప్రభే గొప్ప అంటాం, మాకు నచ్చలేదని. మరి నిజం, అది ఉన్నది వాస్తవం, అదే గొప్ప పరిపూర్ణత. మరి అది ఎవరి దగ్గర కనపడలేదు. మీరు చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎందుకు నమ్ముకున్నారు యేసుప్రభుని? ఒక ముక్క చెప్పండి మీరు. అబ్బాయి మైక్ తీసుకో, కార్డ్లెస్ మైక్ తీసుకో, మన వాళ్ళ గొప్పతనం అని తెలుసుకుందాం. ఎప్పుడు నేనే వాక్యం చెబుతున్నాను, పద్దాకలు వాళ్ళు వింటున్నారు. ఇవాళ వాళ్ళు చెబుతారు, నేను వింటా. భయపడవాకండి. మీరు మైక్ పట్టుకోవడానికి టెన్షన్ అయితే ఆ అబ్బాయి పట్టుకుంటాడు, చిన్నోడు పట్టుకుంటాడు. చెప్పండి, ఎందుకు నమ్ముకున్నావన్న నా ప్రశ్నకి నీ సమాధానం. ఎందుకు నమ్ముకున్నావు? అది ఆన్ చేయనన్నా, మైక్ ఆన్ చేయనన్నా. నా కోసం ప్రాణం పెట్టాడు, యవ్వన రక్తాన్ని నా కొరకు కార్చాడు.
మరి అప్పులు తీరకపోతే వదిలేస్తావా? వదిలేయను. సమస్యలు తీరకపోతే వదిలేయను. మరి ఎందుకు? ఏం తీర్చలేదుగా, ఏం సాయం చేయలేదుగా. ఏం సాయం చేయకపోయినా నా దేవుడు గొప్పవాడు. అంతేనా? అంతే. రైట్. తిరుగులేదు ఇక. నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నన్ను నరకం నుంచి కాపాడటానికి నా కోసం ఆహుతయ్యాడు. హల్లెలూయా. ఓకే. హల్లెలూయా. రెండవది, ఒక దేవుడికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అన్ని కూడా ఎవరిలో ఉన్నాయి? మన యేసు ప్రభులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దేవుని నీతి, పరిశుద్ధత, ఒక దేవుని ప్రేమ, త్యాగం, శతాధిపతి యేసు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత అక్కడ మోకాళ్ళుని ఇతడు నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. సిలువలో యేసు ప్రభుతో పాటు వేలాడ తీయబడిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అప్పుడు మారు మనసు పొందాడు. ఎందుకో తెలుసా? ఒక కారణం ఉంది దానికి. సిలువ శిక్ష బహు క్రూరమైనది. సిలువ శిక్ష బహు క్రూరమైనది. అప్పటి రోజుల్లో సిలువ శిక్ష విధించేటప్పుడు వాళ్ళ నోరు మాట్లాడకుండా చేస్తారట. ఎందుకో తెలుసా? ఆ సిలువలో వేలాడుతూ అంత ఘోరంగా తిడతారు వాళ్ళు. ఆ యాతన పడలేక, ఆ సిలువలో యాతన వాళ్ళు పెడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఫస్ట్ బ్రతిమలాడతారు. అయినా కనికరించకుండా సిలువ వేస్తున్నప్పుడు చివరికి తిట్టడం మొదలు పెడతారట, ఘోరాతి ఘోరంగా. అయితే ఆ సిలువ శిక్షలు అనుభవించిన వాళ్ళందరి చరిత్రలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తనను ఘోరంగా హింసించి చేతులు కాళ్ళు శీలలతో సిలువకు కొట్టి చిత్రవధ చేస్తున్నా సరే ఒక్క దూషణ వచనం పలకలేదట ఆయన. ఒక్క తిట్టు కూడా తిట్టలా, ఒక్క దూషణ వచనం పలకలా. ఈ కుడి పక్కన దొంగ చూస్తున్నాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? అంత చిత్రవధ చేసి ఒళ్ళంతా తూట్లు గాయాలు చేసి ఈ చేతుల్లో ఇలాగే కాసేపు పెట్టండి, మీరు ఇలాగే కాసేపు పెట్టండి, చేతులు పైకి లేపి ఇలా నేను పెట్టినట్టే స్ట్రైట్గా అట్టనే ఉంచండి కాసేపు. ఎంతసేపు ఉంచగలరో చూద్దాం. అలానే ఉంచాలి. చిన్నగా గోడలు లాగుతున్నాయి కదా, అవునా? ఇంకాసేపు ఉంచితే దండం పెడతాం శాలేమన్నా, ఆయన శ్రమ పడ్డాడని నమ్ముతున్న వాళ్ళు అన్న, ఎందుకు మాకీ చాకిరి? కాసేపటికే. మళ్ళీ ఇట్లా కూడా కాదు, మనమేమో ముందుకు పెట్టాం, ఇట్లా పెట్టాలి అసలు వాస్తవం. ఇది పూర్తిగా ఈ రెక్కలు వెనక్కి విరిచి ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి. వెనక్కి తల ముందుకు రావాలి, గోడ వెనక్కి పోవాలి. పెడు పెడు అక్క, ఎటు కాదు అక్క, చాపాలి అక్క, చేతులు సరిగ్గా చాపాలి, స్ట్రైట్ గట్టిగా వెనక్కి, రెక్కలు రెండు ఎట్లా వెనక్కి, తల ముందుకి. ఇది సిలువలో ఉన్న పొజిషన్. ఎంతసేపు ఉంచగలవు? కానీ ఇలానే ఉంచారు. ఇక అది చూడండి. ఇప్పుడు ఎట్టున్నాయి చూడండి గోడలు ఎట్టున్నాయండి, బాగున్నాయా? మరి ఈ బాధ దెబ్బ తట్టుకోలేక నరం లాగుతూ ఉంటే ఆ వేదన పడలేక దూషిస్తారట. ఇంత చిత్రవధ చేసి కింద నిలబడి ఆయన ఎగతాళి చేస్తుంటే వాళ్ళని వాస్తవంగా సిలువ శిక్ష అనుభవించే వాళ్ళు చండాలంగా తిడతారు. కానీ ఒక్క మాట అనకపోగా ఆ తండ్రిని వేడుకున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఏమిటి ఈయన కోపం రాదా? ఈయన తిట్టడా? ఈయన దూషించడా? ఆ దుర్మార్గుల మీద ఈయనకు అసహ్యం పుట్టదా?
కుడివైపు ఉన్న దొంగకు అర్థమైపోయింది, నిజంగా మనిషి కాదు, ఆయన దేవుడు, ఈయన ప్రభు, ఈయన మానవ జాతి పాప పరిహారార్థమై వచ్చిన లోకరక్షకుడే. ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత్వాన్ని ఇదిగో యేసులో నేను చూస్తున్నాను. గతంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేశాను, పర్ఫెక్ట్. ఈ శిలువ మీద అందరూ క్రూరంగా ఈ హింస తట్టుకోలేక ఈ క్రూర హింసలో నోరు జారుతారు, తిడతారు, దుర్మార్గులారా మీరు నాశనం అయిపోతారా, అదిరా ఇదిరా అని శపిస్తారు. కానీ ఒక్క మాట బదులు పలకకపోగా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అన్నదంటే ఇది మానవ గుండె కాదు, ఇది దేవుని గుండె అని అప్పుడు అన్నాడు, ప్రభువా నువ్వు ప్రభువే, నీవు నీ రాజ్యముతో వచ్చేది కూడా నిజమే, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావయ్యా అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావా అని. విలవిలలాడి కొట్టకలాడి చచ్చిపోతారు. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తలవాల్చాడు, కన్ను మూశాడు. అది శతాధిపతి చూశాడు. ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నాను నేను అనటం, ఆయన ఆత్మను వేరు చేయటం, ఆ క్షణంలోనే ఆయన ప్రాణం పోవటం ఏంటిది? ఇతడు నిజముగా దైవ కుమారుడే అని అతడు మోకాళ్ళు వేశాడు. అంటే వాళ్ళు చాలా సిలువ సన్నివేశాలు చూశారు, కానీ యేసుక్రీస్తు సిలువ సన్నివేశం వాళ్ళ లైఫ్లోనే ఒక కొత్త విషయం. అందుకు శతాధిపతి వన్ చేంజ్ని కనపరిచాడు, సిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా తన చేంజ్ని వ్యక్తం చేశాడు, మార్పుని. కాబట్టి యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, దాని యొక్క పరిపూర్ణత, దాని ముందు మనం గొప్ప 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 అనుకుంటున్న ఏ వ్యక్తిత్వం కూడా సరిపోదు. మన లోకంలో మహానుభావులు అనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ ఇళ్ళ కోసం, వాళ్ళ భార్యల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ అధికారాల కోసం కష్టపడ్డారు, పడితే. కానీ రాజాది రాజు అయి ఉండి కూడా మానవ జాతి నిర్మూలన కాకుండా పాపం యొక్క నిర్మూలన కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ పునాది ఎవరిలో అయితే ఉండదో, ఇక వినండి, నేను చదివించిన వచనం దగ్గరకు వచ్చి 4 ముక్కలు చెప్పి ప్రార్థన చేస్తా. ఈ పునాది ఎవరిలో అయితే ఉండదో వాళ్ళ దగ్గర మెతక దొరికిద్ది. దేవుడికి ఏం దొరికిద్ది? మెతక. దేవుడు చెప్పినటువంటి మాట సత్యమని ఆదాము నమ్మాడు, కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది. ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని దేవుడు చెప్పిన మాట సత్యమని నమ్మక అనుమానించింది. ఆ అనుమానం అనే దాన్ని ఆమెలో దేవుడు చూశాడు. ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా, కొంతమంది అంటారు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నన్ను ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, అట్టెందుకు చేశాడు, ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు. ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా? దేవుడు నాకేం చేశాడని ఎప్పుడన్నా అన్నారా? ఒకవేళ ఆ మాట నీ నోటికి వస్తే నీకు పరీక్షలు ఎక్కువ అవుతాయని గుర్తుపెట్టుకో. నీకు ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి, నీకు ఇంకా శ్రమలు విస్తరిస్తాయి. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నన్ను ఎందుకు అలా చేశాడని దేవుని విశ్వాస్యతను, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని ప్రేమను, శక్తిని శంకించి నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కన్ఫామ్. ఇంకా చెప్పాలంటే దేవుడి మీద నీకు ఇంకా ఇరిటేషన్ పుట్టేటట్టు దేవునికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులు నీకు దగ్గర అవుతూ ఉంటారు. సర్పపు బోధ ఇంకా నీకు దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడే అనుమతిస్తాడట. ఇది భయంకరమైన విషయమా కాదా?
దేవుడి అనుమతించడం ఏమిటంటే నీలో మెతక బుద్ధి కనపడినప్పుడు ఉంటే ఇటన్నా పరిపూర్ణంగా ఉండాలా, లేదా అటన్నా పరిపూర్ణంగా ఉండాలా, అటు ఇటు కాకుండా ఊరుకోడు. అందుకే నీ రంగును నిగ్గు తేల్చడానికి నీ దగ్గర మెతక కనపడిందంటే నీకు ఒత్తిడి పెరిగిద్ది. మెతక లేదు, నా దేవుడు చెప్పినవి సత్యం, నేను నమ్ముతున్నా, నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు, నా దేవుని సత్యంలోనే నేను నిలిచుంటా, నాకు సత్యమే కావాలి, సత్యమై ఉన్న యేసే కావాలి, ఆయన ఉపదేశించిన సత్యమే నాకు కావాలి అని ఎవరైతే దీక్షాబద్ధులే రోషం కలిగి ఉంటారో వాళ్ళని ఇక దుర్బోధ తాకనైనా తాకదు. ఎందుకు సర్పబోధన విననిచ్చాడు? మెతక చూశాడండి హవ్వ దగ్గర. సత్యమును నమ్మలా, దుర్నీతి అందు అభిలాష చూపించింది. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు ఆమెకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పంపబడాలి. అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11లో 14వ వచనం నుంచి చదివితే 11 నుంచి 14 లేదా 14 చదువు. హవ్వ మోసపరచబడి, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇప్పుడు మోసపరచబడింది అంటే ఇప్పుడు మోసం చేసే శక్తిని ఎవరు అనుమతించారు? ఎందుకు అనుమతించాడు? మెతక బుద్ధి, చెంచలపు బుద్ధి, స్థిరము లేని బుద్ధి, అటు ఇటుగాని బుద్ధి, ఆసోది బుద్ధి. స్తోత్రం. ఇప్పుడు ఆయన తినొద్దన్నాడు అంటే వద్దు, ఇక దేవుడు వద్దన్నాడు అంటే వద్దు, అంతే. దేవుడు చెప్పింది సత్యం అని భర్త చెప్పాడుగా, వదిలేయాలిగా. ఎందుకు వద్దన్నాడు? తింటే ఏమైద్ది? అన్నీ తినమని అదొక్కటే ఎందుకు వద్దన్నాడు? ఏమండి, అది తింటే మనకి ఏదన్నా బెనిఫిట్ ఉందేమోనండి. పిచ్చిదాన నోర్మై, మనకేదన్నా ప్రయోజనం ఉంటే దేవుడు తినమని చెప్పడా? అది వద్దన్నాడంటే ఏంటి? ప్రమాదం అని. నాకెందుకు దేవుడి మాట మీద డౌట్ కొడుతుందండి. బయట పెడితే ఊరుకోడుగా, బిడ్డ లోపల పెట్టుకుంది. నాకెందుకు దేవుని మాటల మీద డౌట్ కొడుతుందండి. ఏమో మనసులో డౌట్ కొట్టింది, ఏమో బుద్ధి విషయంలో ఆయనకి డౌట్ కొట్టింది. ఎవరికి? అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అక్కడ? నాకెందుకో హవ్వ సైకాలజీ మీద డౌట్ కొడుతుంది. నాకెందుకో పురుషుడోకే కానీ స్త్రీ తేడా అనిపిస్తుంది. తేలుస్తా. ఒరే సర్పం, ఇప్పుడు పోరా. ఎవరు సర్పంగాడు? సైతానుగాడు. వాడు వెళ్ళటానికి దారి కంచె తీశాడు, వాడు ఎంటర్ అయ్యాడు. ఎవడవాడు? మోసపరిచే శక్తి వాడు, మోసం చేసే మోసగాడు వాడు. వాడి బతుకంతా మోసం చేయటమే. చూడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. అపవాది అనియు సాతాననియు పేరు గల. చాలు, వాడి పని ఏంది? మోసము చేసేవాడు, మోసపుచ్చేవాడు. మరి అక్కాయికేమో మరి దేవుడు చెప్పిన సత్యబోధ మీద నమ్మకం లేదు. అక్కాయికేమో అబద్ధం అంటేనే ఇష్టం. అక్కాయి మైండ్ చెప్పను నేను, మన అక్కాయి అవ్వక్కాయి అబద్ధాలు చెబితేనే గట్టిగా ముడేసుకుంటుంది. చెబుతున్న బుద్ధి, కొంతమంది బుద్ధి దరిద్ర బుద్ధి. సత్యం చెబితేనే మంట పుట్టిద్ది, గుండెల్లో మంట పుట్టిద్ది సత్యం చెబితే. పురుషుడు గట్టిగా ఉన్నప్పుడు స్త్రీ కూడా ఆయన మాటను బట్టి అలా ఉండాలి. కానీ హవ్వ అలా లేదు. దేవుని క్యారెక్టర్ని అనుమానించింది. దేవుడు చెప్పింది సత్యమో అసత్యమో అనుకుంది. మెతక బుద్ధి బయట పెట్టింది. సైతాన్ ఎంటర్ అయ్యాడు. ఎవరి దగ్గరికి ఎంటర్ అయ్యాడు? ఆదాము దగ్గరికి ఎంటర్ అయ్యాడా? హవ్వ దగ్గరికి ఎంటర్ అయ్యాడా? ఎందుకని ఎంటర్ అయ్యాడు? ఎక్కడ మెతక దొరికిద్దో అక్కడికి వెళ్తాడు వాడు. ఇది దొరికింది, ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు చూడు,
వాడు చేంజ్ అవుతున్నాడు తెలుసా. ఏమకి ఏ మాటలైతే నచ్చుతాయో, ఏ మాటలైతే బాగుంటాయో అయ్యే చెబుతున్నాడు వాడు. ఏదైతే అనుకుంటుందో, ఏమనుకుంటుంది? దేవుడు తేడా అనుకుంటుంది. దరిద్రపది మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టింది. కనపడితే చెబుతారు, రేపు కనపడిదిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? అట్ట తిడతావేందని ఆ దరిద్రపతి అంటే, మరి మన ముసల్దే. ఎవరో ముసల్దే కాదు, మన ముసల్దే, మన మూల ముసల్ది. రేపు అడుగుతా, నేనే వదిలిపెట్టను. అట్లా ఎందుకు చేసావని అడుగుతా. ఒకవేళ నాకు అక్కడ పర్మిషన్ ఇస్తే దేవుడు, అప్పుడు ఏమంటుంది? నేను ఎన్నో మనవన్నా ఆమెకి వచ్చిందైతే ఆమెలో నుంచే, పంచుకు పుట్టిన రక్తం అయితే ఆ రక్తమే, వాళ్ళిద్దరు రక్తమే మనలో ఉంది అంతే. మళ్ళీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కన్నారు మనల్ని? వాళ్ళేగా మొత్తం ఉత్పత్తి చేసినంత వాళ్ళేగా సరుకు మొత్తాన్ని. స్తోత్రం. శ్రద్ధగా చెప్పండి. మీ పని అయిపోయినట్టుంది కదా, ముగించేసేదేగా. కానీ ఒక కీలకమైన మాట మీ దృష్టికి తీసుకొచ్చి, ఎప్పుడైనా దేవుణ్ణి అనుమానించటం అనేది కానీ, సందేహించటం అనేది కానీ ఏ కోశానన్న మనలో ఉంటే ఒరిజినల్గా సైతాన్ ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఆమెకి మోసపు మాటలు ఇష్టం అంటే, ఇట్టంటోళ్ళు కూడా ఉంటారా సమాజంలో అంటే ఉన్నారు. వాళ్ళు ఉన్నందుననే ఇన్ని సర్పబోధలు భూమి మీదకి వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు. వాళ్ళకి సత్యం పట్ల ఇష్టం ఉండదు, సత్యాన్ని నమ్మటానికి ఇష్టం ఉండదు. వాళ్ళకి అబద్ధం అంటే ఇష్టం, వాళ్ళకి అబద్ధం అంటే ప్రేమ. దుర్నీతి యందు అభిలాష. ఈ మాటని స్టార్టింగ్లోనే నా మనసులోకి తీసుకొచ్చాడు దేవుడు. రే జాగ్రత్త, సత్యాన్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నువ్వు సేవకత్వానికి వస్తున్నావు కనుక ప్రతిదీ స్పష్టంగా నేను తెలుసుకోవాలి, సత్యమే నాకు కావాలి అనే దీక్ష బోనాలి కుమారుడా అని చెప్పాడు దేవుడు. అందుకే ఎప్పుడు ఆ పాట పాడుకునేది, సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నా ఆశయ్యా, సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా, సర్వ సత్యంలో నీ నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా, సర్వ సత్యంలో నీ నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. ఏం కావాలి మనకి? ఏం తెలియాలి? ఎంతమందికి రోషం ఉంది ఆ విషయంలో? నాకు సత్యమే కావాలి, సత్యంలోనే నేను ఉండాలి. నా చెవికి వినబడిన సర్పపు బోధలను నేను ఇష్టపడను, లక్ష్య పెట్టను. సత్యానికి భిన్నమైన బోధ నా చెవిన పడితే నేను ఊరుకోను అనే రోషం ఎంతమందికి ఉంది? అది కావాలి, అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. నువ్వు పాస్టర్వి, నువ్వు సేవకుడివి, సేవకురాలివి, ఒక సమూహము నీకు అప్పగించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడు. నిజంగా నువ్వు సత్య విషయంలో రోషం కలిగి, భారం కలిగి, పట్టుదల కలిగి, దేవుని నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు దేవుడు ఆత్మలను ఇవ్వటమే కాదు, ఆ ఇచ్చిన ఆత్మల్ని స్థిరపరుస్తాడు. వారు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఒక కాపరిగా నీ నీతి అది, నీ నమ్మకత్వం, నీ నిజాయితీ, నీ బాధ్యత అది.
ఒక్కొక్క ఆయన అంటాడు బోధలతో నాకు పని లేదంటాడు. ఎవరేం బోధ చేస్తే నాకెందుకు అంటాడు. మరి సంఘానికి ఏం నేర్పిస్తావు? డాక్టిన్స్తో నాకు అవసరం లేదంటాడు, సిద్ధాంతంతో నాకు అవసరం లేదంటాడు. సిద్ధాంతంతో అవసరం లేదనే వాడు ఏం సేవకుడు? వాడి ద్వారా కట్టే సంఘం రేపు అగ్ని పరీక్షలో ఎలా నిలబడిద్ది? పునాది ఉన్న ఇల్లు నిలబడిద్ది, పునాది లేని ఇల్లు కుప్పగూలిపోయిద్ది. రేపు అగ్ని పరీక్షలో నిలబడాలంటే సత్య సంబంధమైన పునాది మీద కట్టాలి. అది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఇస్తున్న సాక్ష్యం. ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడు. కాబట్టి వృద్ధి 8వ వచనం నుంచి చదువు కిందికి. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. తర్వాత చదువు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. అయిపోలా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అద్దుగో ఓ సేవకుడా, ఓ విశ్వాసి, మనము కట్టినటువంటి పనిని, పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు. ఓ విశ్వాసులారా, మీరు ఏ విశ్వాసములో కట్టబడ్డారో మీ పునాదేంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు. అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు. నీ పునాది గట్టిది, పని నిలిచి ఉన్నది, బహుమానం ఉన్నది నీకు. కొంతమంది బుద్ధి మంచోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం. కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది. అన్నీ బాగున్నప్పుడు మనతో కలిసి హల్లెలూయా స్తుతి మహి అంటారు. కొన్ని బెడిసి కొట్టినాయి అనుకో, ఇక మనం హల్లెలూయా అంటలేదు, హల్లెలూయా లేదు. ఏం సిస్టరు ఏం చేశాడు, ఏం ఒరిగింది, వద్దులే, ఏం బ్రదరు ఏం వద్దులే బ్రదరు, వదిలేసాంలే, వేస్ట్. ఈ పునాది లేనోళ్ళు, యేసు ప్రభుని స్పష్టంగా తెలుసుకోనోళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కూర్చున్నోళ్ళు, అరే నేను నమ్ముతున్నాను, వెళ్తున్నాను, ఆయన ఎవరు, ఏంది, ఏం చేశాడు, ఆయనని ఎంతవరకు నేను ఫాలో అవ్వాలి, దేన్ని బట్టి నేను ఆయన హత్తుకోవాలి. ఇందాక చెల్లి చెప్పింది, ఏం చేశాడమ్మా యేసు ప్రభు నీ కోసం అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్నయ్య అంది. మరి అప్పులు తీరకపోతే అయినా సరే యేసును వదలను, సమస్యలు తీరు అయినా సరే యేసు ప్రభుని వదిలిపెట్టి, ఎందుకంటే అలాంటి ప్రేమమూర్తి నాకు ఇంకొకడు లేడు. నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, నిత్య నరకం నుంచి నన్ను కాపాడాడు. ఇంత చేసినోడు భూమి మీద సమస్యలు తీర్చడా? తీర్చకపోతే తీర్చకపోనే. ఇంత చేసినోడు తీరుస్తాడు. ప్రాణమే ఇచ్చినోడు, ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించినోడు నా సమస్యల్ని తీసివేయడా? తీసేస్తాడు. తీసివేయకుండా ఉంచుతున్నాడు అంటే నేను అనుభవించే శ్రమల వల్ల కూడా నాకేదో మేలే ఉంది కానీ కీడు లేదు. అంతేనంటావు, అంతే, 100% అంతే. వదిలేనంటావు, వదిలేసేదేం లేదు, ఇంకా గట్టి పట్టమే కానీ సర్దుకునేదేం లేదు. అట్టయితే మిమ్మల్ని మీ బతుకుల్ని ఎవరో మార్చలేరు. ఎవడో మార్చేదే ఉంది, ఆల్రెడీ మారిపోయాం క్రీస్తులో మేము. ఇక మళ్ళీ మమ్మల్ని ఎవడో మార్చేదేం లేదు. పునాది మీద కట్టబడాలి, అది సత్యమైన పునాది అయి ఉండాలి. ప్రతి బోధకుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. కొంతమంది సేవకుల్లో కూడా సత్యం పట్ల ప్రేమ ఉండదు, సత్య విషయమే రోషం ఉండదు, పట్టింపు ఉండదు. మళ్ళా నేను పెద్ద పాస్టర్ని అంటాడు.
చెబుతున్న పెద్ద పాస్టర్ అయితే అయ్యో నాయన ముందు కాస్త సత్యం కోసం రోషం కలిగి ఉండయ్యా అని చెబుతాను నేను. అసలు పెంచుతున్నావు కదా, ఏం పునాది వేస్తున్నావో ఆ పునాది సత్యమో కాదో చూడయ్యా. ఒక ఆయన అంటాడు 7 ఏళ్ల శ్రమల్లో మనం ఉండం అంటాడు. అసలు 7 ఏళ్ల శ్రమలు ఎన్ని రకాలో చెప్పడం. 7 ఏళ్ల శ్రమల్లో మనం ఉండం అంటాడు. ఒక పక్క అంతం తగలబడితే ముంచుకొని వస్తా ఉన్నా సరే ఇంకా నిద్రపోండి ఏం కాదంటున్నాడు. మళ్ళీ వీళ్ళు పెద్ద పాస్టర్లు. నీకు తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాక అంటాను నేను. తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు. ఒకవేళ ఎత్తావా దానికి ఎలా చెప్పాలో స్పష్టంగా తెలుసుకొని చెప్పు. లేదు మా తాతల తండ్రుల పునాదులు అయ్యే నేను కూడా అందులోనే వస్తాను. ఒరే నిద్రమోహం కూడా చూడు కొద్దిగా అంటాను నేను. గ్రంథం చదువు. మా 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 తల్లి సంఘంలో మందులు ఆడమండి. మా తల్లి సంఘంలో మందులు ఆడ మాది పిల్ల సంఘం కూడా మందులు ఆడదు. ఎక్కడుంది బైబిల్లో? మా తల్లి సంఘంలో నెలకోసారి ఇస్తారండి బల్ల. మా పిల్ల సంఘంలో కూడా నెలకోసారి. మేము అంతే. ఎక్కడుంది నెలకోసారి ఇవ్వాలని బల్ల? నువ్వు పరిశీలించాలి కదా. నువ్వు ఒక బోధకుడుగా బోధ చేస్తున్నప్పుడు వాక్య పరిశీలకుడుగా నువ్వు ఉండి సంఘాన్ని సత్యంలో కట్టాలి కదా. కొంతమంది ఏమో పారంపర్యాల్లో ఫిక్స్ అయిపోయారు, కొంతమంది ఏమో అబద్ధ బోధలతో చేతులు కలుపుతారు. నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎవడిని వాళ్ళు లెక్క అడుగుతాడు, ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు రేపు అక్కడ. దౌర్భాగ్యుడు ఇలా ఎందుకు చేశావని. నేను చెబుతున్నాను పచ్చిగా, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల పాస్టర్ అయినా, విశ్వాస అయినా, పరిచారకులైన, సేవకురాలైన, ప్రవక్త అయినా సరే, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల హవ్వ లాంటి బుద్ధోళ్ళందరికీ కూడా, ఈ మెతక బుద్ధోళ్ళందరికీ కూడా అబద్ధమును నువ్వు నమ్మటానికి మోసం చేసే శక్తి నీ దగ్గరకు వచ్చిద్ది, నిన్ను హత్తుకుంటుంది. జాగ్రత్త. ఒక వార్నింగ్తో ముగిస్తున్నా. మెతక బుద్ధోళ్ళారా, చెంచల మనస్కులారా, అస్థిరులారా, సత్య విషయంలో రోషం లేని వాళ్ళారా, సత్యమును ప్రేమించని వాళ్ళారా, అబద్ధం నిన్ను హత్తుకుంటుంది. అబద్ధాన్ని జరిగించేటువంటి సైతానుగాడు నిన్ను మోసం చేస్తాడు. నేను చెప్పలా, అలా మోసం చేసే శక్తిని దేవుడే నీ మీదికి పంపుతున్నాడని రాస్తుంది. ఎవరికి ఏది ఇష్టమైతే అది వచ్చింది. ఫైనల్కి ఈజీగా అర్థం కావటానికి ఒక మొక్క. ఎవరికి సత్యం ఇష్టం అనుకో, నీకు సత్యం సరఫరా చేయటానికి దేవుడు దీపస్తంభాల నుంచి ఆ దీపాన్ని నీకు పంపిస్తాడు. సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి సత్యం దొరుకుతుంది. సత్యమును ప్రేమించక, మళ్ళీ ఒక్కసారి ఆ వచనం చదవండి. సత్యమును ప్రేమించక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందినట్లు. చదువు ఒక్కసారి, అందరూ చదువుకోండి కళ్ళు తెరిసి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షలో పాలు పొందాలట, శిక్ష పొందాలట. అది దేవుని నిర్ణయం. నా సత్యమును ద్వేషించారు, సత్య సంబంధుల్ని ద్వేషించారు, సత్య సంబంధుల్ని తృణీకరించారు, ఎగతాళి చేశారు, ఎండగట్టారు. కాబట్టి అబద్ధాన్ని నమ్మటానికి మోసం చేసే శక్తిని నేనే మీకు పంపుతున్నా, అనుభవించండి. ఖచ్చితంగా శిక్షలో పాలు పొందుతారంటాడు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు మీదకి పంపుతున్నాడు. అది 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 దాని చేతిలో పడకుండా తప్పించుకోవాలి. ఎవరు తప్పించుకుంటారు? మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించే హృదయం కలిగిన వారందరూ సేవ అవుతారు. వారి మీదికి పంపబడదు, వారి మీదికి పంపబడదు. సత్య ప్రేమికుల మీదికి పంపబడదు. అబద్ధాన్ని ప్రేమిస్తారు చూడు, వాళ్ళకి వచ్చింది. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ పాస్టర్లకి, విశ్వాసులకి గుండెలు పగిలే మాట అది. దేవుడు పంపటం ఏందండి? పంపుతాడంతే. దేవుడే పంపుతాడు, అనుమతిస్తాడు. రెండవది, సత్యమును అడ్డగించే వాళ్ళనే దేవుడు శరీర క్రియలకు అప్పగిస్తాడట. అంటే పెద్ద అంశం ఇది. మరి మీకు సరుకుందో లేదని నేను ముగింపులోకి వచ్చి మూసేసా బైబిల్. చెప్పి చూపించేది అది కూడా. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఎంతమందికి రోషం ఉంది? గెట్టోళ్ళే.
చూపిస్తుంది, అది కూడా చూపిస్తుంది. మీ పని అయిపోయిందేమో అని నేను సర్దుకున్నాలే. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేన్ని అడ్డగించే మనుషుల మీద? శాలేమన్ ఎందుకు సత్యమో 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 అని కొట్టుకుంటాడంటే ఎందుకు? ఎందుకు మనకు సత్యం విషయంలో అంత సీరియస్? ఏది పడితే అది మనం నమ్మటానికి వీల్లేదు, దాని సత్యమే మనకు తెలియాలి, వాక్య సారాంశ సత్యమే మనం గ్రహించాలని ఎందుకు అంత పట్టుబడతానంటే, సత్యమే క్రీస్తు గనుక. నేనే మార్గమును అంటే ఏంది? సత్యమే క్రీస్తు గనుక. వాక్యమే క్రీస్తు అనుకో, నీ వాక్యము సత్యము అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థనలో. 17 చూడు. యోహాను 17 చూడమ్మా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము, నీ వాక్యమే సత్యము. ఇది ప్రభు నేర్పిన ప్రార్థన. తండ్రి, పారంపర్యంలో వాళ్ళని ప్రతిష్ఠించు, తాత ముత్తాతల భక్తిలో వాళ్ళని ప్రతిష్ఠించు. తాత చిలకరింపే, డాడీ చిలకరింపే, మనవడు చిలకరింపే, మనవరాలు కూడా చిలకరింపే. ఆ పారంపర్యం కంటిన్యూషన్ వచ్చేటట్టు చెయ్యి అన్నాడా? చిలకరింపు సత్యమా, ముంచుట బాప్తిస్మము సత్యమా? యేసు దేవుడు అన్నది సత్యమా, మరియమ్మ దేవత అన్నది సత్యమా? వాళ్ళది కూడా సత్యంలే అన్నయ్య, మనకి ఎందుకు అన్నయ్య వాళ్ళతో ఓవరు కాలనీలు కలిదించుకుంటా ఎందుకు అన్నయ్య నీకు అసలుకే? వాక్యానుసార క్రమం సత్యమా, అన్య సంబంధమైన ఆచార వ్యవహారాలని సంఘములోనికి రప్పించుట సత్యమా? విగ్రహార్పితాన్ని తీసుకొచ్చి నీ ముందుకు పెట్టినప్పుడు సున్నితంగా తిరస్కరించుట సత్యమా? ఏం పర్లా తీసుకొని నోట్లో వేసుకొని మింగేయటం సత్యమా? ఏది సత్యం? అన్నీ సత్యమేలే అన్నయ్య. అసలు ఇట్లా మన బోధల దగ్గర గొడవలు పడకూడదు అన్నయ్య. నువ్వేం ఉండమన్న సాటు ఉండవు, ఏడాడోళ్ళందరూ నీ మీద వచ్చి పడుతుంటారు, అది చూస్తేనే మాకు బాధ కలుగుతుంటుంది. నువ్వేం ఉండమన్న సాటు ఉండవు. బలిపేట ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళని గదించుకొని వీళ్ళని ఎక్కడెక్కడ దరిద్రులంతా నీ మీద చండాలంగా వీడియోలు పెడతా ఉంటారు, మాకేం బాధ కలుగుతుంటుంది. మీకు కూడా అనిపిస్తుండొచ్చు, పాస్టర్లో కూడా అనిపించిద్దా? కొంతమందికి అనిపించింది, దావీదు దాంట్లో అనిపించింది. ఎందుకు ఊరకావాలని కలిగించుకుంటాడు? మనకి ఎందుకు పాస్టర్ గారు అనుకుంటాడే పాపం. మనకెందుకంటే ఎట్లా దాదాపు 200 సంఘాలు ఏర్పడ్డాయి. అవి ఎన్ని వందలు అవుతాయో తెలియదు. మరి మన బిడ్డలందరికీ ఇప్పుడు జనాలకు చెప్పకపోయినా నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలు లక్షలాది మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఒక రోజుకొచ్చి వీడియోస్ ద్వారా వర్తమానాలు వినేవాళ్ళు లక్షలలో ఉన్నారండి. వాళ్ళందరూ ఈ విషయంలో శాలేమాన్ని ఏం మాట్లాడతాడని కనిపెడతా ఉంటారు. రకరకాల వాళ్ళని చూశాను నేను. ఒక చోట పోయాను నేనేదో వేరే పని మీద పోయాను. ఓ పాస్టర్ గారి కాలు దెబ్బతగిలిందంటే ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు అన్న కాలు దెబ్బతగిలిందంటే పోయాను, ప్రార్థన చేసి వచ్చాను. దాని వీడియో తీసి లైవ్ నెట్లో పెట్టాడు ఆయన. చూసావా నేను ఎంత మొనగాడినో, నా దగ్గరికి ఫలానోడు వచ్చి ప్రార్థన చేసిపోయాడు, ఇంత తోపు నేనని. చిరాకు పుట్టింది నాకు. బాధలో ఉన్నావు, నేనేదో సైలెంట్గా వచ్చి ప్రార్థన చేసి వచ్చినప్పుడు సైలెంట్గా వదిలేయాల. మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేసి వచ్చి అడిగారు, పోయి ప్రార్థన చేసి వచ్చాం మర్యాదగా. నాకు చిరాకు. వితౌట్ పర్మిషన్ వీడియో పెట్టడం మర్యాద కాదు, వాళ్ళు ఎవరైనా. ఏం చేద్దాం?
వింత వింత వ్యవహారాలు. సంఘములో మందకు మాదిరికరంగా నడుచుకోవాలన్నప్పుడు కాపరి అనేవాడు కట్టే గొడ్డ, చేసే బోధ, మాట్లాడే మాట ప్రతిదీ ఒక పద్ధతి, మాదిరి ఉండాలి. తిక్కలు డ్రెస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సోది మాటలు మాట్లాడి సొల్లు కబుర్లు చెప్పుకుంటా తిరిగితే పద్ధతి కాదు కదా అది. జులాయి వేషాలు వేయకూడదు కదా పాస్టర్ అయినోడు. నా సంఘానికి నేను రాజుని, నేను ఏ వేషం వేసినా నడిసిద్ది, నేను ఏ డ్యాన్సులు వేసినా నడిసిద్ది, ఎట్ట కుదిరితే దిద్దుకోవాలి, మార్చుకోవాలి, సభ్యత సంస్కారాల్లోకి రావాలి సేవకుడు అనేవాడు. పేరు చెప్పాలా, ఎందుకంటే సైలెంట్గా సరి చేసుకుంటారని, మార్చుకుంటారు, దిద్దుకుంటారని. పిచ్చలు విడిగా చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తప్పు. కొంచెం బ్యాలెన్స్ కావాలి. నేను చెబుతానండి, ఎవడు నన్ను తిట్టుకొని వాగులో పడినా ఒడ్డు కింద పడి నాకు అనవసరం. ఇది పద్ధతి కాదంటే పద్ధతి కాదని ప్రేమగానే చెప్తాను. మీ అందరికి కూడా చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నది ఒక వచనం. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? మరి సత్యమును నమ్మి సత్యములోనే నిలబడాలి. ఎందుకు సత్యం? యేసుక్రీస్తు నేను సత్యమును అన్నాడు. వాక్యము సత్యం అన్నది. వాక్య సారాంశము సత్యము. 119వ కీర్తన 160 వచనం. 160 చూడు. నీ వాక్య సారాంశము సత్యము. అది యేసు సత్యమనుంది, వాక్యము సత్యమనుంది, వాక్య సారాంశము సత్యమనుంది. ఇప్పుడు ఇన్ని చోట్ల సత్యము సత్యము సత్యమని ఇంకొకటి కూడా నిన్న చదివారుగా, ప్రేమ, ట్రూ లవ్, నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించిద్దట. సత్యమునందు సంతోషించాలి. పారంపర్యాలు కాదు. ఇప్పుడు నేను పారంపర్యం తేవాలంటే నెలకోసారి బల్ల ఇవ్వాలి. నేను పారంపర్య బోధ తీసుకొని రావాలంటే స్టార్టింగ్లో నేను విన్న బోధ, పారంపర్య బోధ, మందులు ఆడకూడదు. మరి నేను ఆ బోధ చేస్తున్నాను, మందులు ఆడొద్దని. పారంపర్య బోధ తెచ్చుకోవాలంటే శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోయిద్ది, అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడక ముందే సంఘం వెళ్ళిపోయిద్దని బోధించాలా. అది సత్యం కాదు. అందుకే సత్యం విషయంలో కొన్ని సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నందున నేను ఏ మూలం నుంచి వచ్చానో ఆ మూలాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను చెప్పింది లేకపోతే అందులో ఉండి చేసేవాడిని. దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొన్ని అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతామనే బోధ. బైబిల్ ఏం చెబుతుంది? వాడు బయలుపడతాడు, వాడు బయలుపడి సంఘమును వాడు యాతన పెడతాడు, సంఘము శ్రమల చేత శుద్ధ సువర్ణం అవుతుంది, వాడి పరిపాలనలో 3.5 ఏండ్లు సంఘము భూమి మీద ఉన్నట్టు లేఖనాలు అనేకములు ఘంటాపథంగా సాక్ష్యం ఇస్తున్నాయి. అట్లాంటిదేం లేదు. వాడు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అని నమ్మింది నా మూల సంఘం. అందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది. నమ్మింది ఇప్పటికీ అదే బోధిస్తుంది, కానీ అది సత్యం కాదు, అది వాక్య విరుద్ధం. అది మరి పారంపర్యం కోసం, మొహమాటం కోసం నేను ఎక్కడ కూర్చునేది? పారంపర్యం కాదు, సత్యం కావాలి నాకు.
సత్యమే బోధించాలి, సత్యం కోసం స్టెప్ తీసుకున్నా. ఎంతమందికి అర్థమైంది? పారంపర్యంలో కాదు ప్రతిష్ట కావాల్సింది, సత్యవాక్యములో మనం ప్రతిష్ఠింపబడాలి. మళ్ళీ పడదాం. సత్యం నాకు సరిగ్గా అయిపోయింది కదా మీకు? సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా, సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా. దేవునికి మహిమ. చాలు, చాలా కష్టపడ్డారు. నా దగ్గర పెరుగుతున్న బిడ్డల్ని, సేవకుల్ని కూడా సత్యం విషయంలో రోషంగా ఉండమని నేను రేపుతున్నాను. కొంతమందిని ప్రత్యేకంగా దానికోసం సిద్ధం చేయడం కూడా జరిగింది. ఎవరు బోధ వాళ్ళు చేసుకుంటున్నారు, మనకెందుకులే అని పోయేది కాదు. మనం ఒక పక్క నుంచి అందరినీ హెచ్చరించుకుంటూ వస్తున్నాం. బరి తెగించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తే చూస్తా ఊరుకోం, ఎదురు తగులుతాం. ఈ సత్యాన్ని ప్రేమించే వాడికి అసత్య సంబంధులతో ఎప్పుడూ యుద్ధమే. మీకు కూడా చెప్తున్నా, మరి ఈ సున్నితంగా ఉండవాకండి. శాలేమన్న మీద ఏంది ఇట్ట అంటున్నారు, అట్ట అంటున్నారు అంటే వాడు అబద్ధికుడు, అసత్య సంబంధి. వాడికి మంట పుట్టింది మరి నా బోధ వింటే, వాడికి నొప్పి పుట్టింది. ఏం చేయాలో అర్థం కాక విషం కక్కుతాడు. నేను కదిలించుకునేది ఖాయం, వాళ్ళు నన్ను ద్వేషించేది ఖాయం, ఇది మీరు చూసేది ఖాయం. చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సమితి అని నాకెందుకు లేనుకొని పోయేదానిలో నన్ను ఉంచలా దేవుడు. నన్ను ఉంచలా, అట్లా ఉంచలా. లక్షలాది మంది యొక్క బాధ్యత, లక్షలాది మంది ఆత్మలు కూర్చున్నటువంటి బాధ్యతని ఆయన ఆశ్చర్య రీతిలో నా మీద ఉంచాడు గనుక నేను సత్యం సేకరించాలి, సత్యం పక్షంగా నా గొంతు విప్పాలి, సత్యం కోసం నిలబడాలి. అవసరమైతే సత్యం కోసం ప్రాణాలను కూడా పానార్పణంగా పోయడానికి సిద్ధమవ్వాలి. ఇప్పుడు సత్యాన్ని పట్టించుకోకపోతే ఏం జరిగింది? మోసం చేసే ఆత్మ వచ్చింది. రైట్. 18వ వచనం రోమపత్రిక 1:18 చదువు. ముగిస్తున్నాలే, టెన్షన్ పడవాకండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అక్కడాగు చూడండి, 26వ వచనం చదివిక. ఎందువలన సత్యమును అడ్డగించుట చేత, సత్యమును అడ్డగించే దరిద్రుల గురు ఏం చెబుతున్నాడో చూడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. అది సత్యమును అడ్డగించేటువంటి వ్యక్తులకు ఏ గతి పట్టిద్దంటే తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడతారు. ఇక వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తారో కూడా మనం చెప్పుకోవటం కూడా ఘోరం. ఆ కింద అదే చెప్తున్నాడు. దేవుడే అప్పగించేస్తాడట. దేవుడు వారిని అప్పగించిన మాట గుర్తుపెట్టుకోవాలి. మరి సత్యం ఎంత సీరియస్. ఒకప్పుడు లోకంలో ఉన్నది అసత్యం అని తెలుసుకొని క్రీస్తు అనే సత్యంలోకి వచ్చాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత దుర్బోధలు చాలా వచ్చినాయి. వాటిని ఎదిరించి మనం సత్యములోనే స్థిరపడాలి. సత్యమునే నమ్మాలి, సత్యమునే ప్రేమించాలి, సత్యమునే ప్రకటించాలి. సత్యం కొరకు అవసరమైతే మాటలు పట్టడానికి కూడా సిద్ధపడాలి, దూషణ పొందడానికి కూడా సిద్ధపడాలి, ద్వేషించబడటానికి కూడా సిద్ధపడాలి. కానీ సత్యం కోసం రోషం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమైంది? మెతక బుద్ధి ఉంటే చివరిలో చెప్పండి, మెతక బుద్ధి ఉంటే శోధనలు ఎక్కువ అవుతాయా ఆగిపోతాయా? బాధలతో చర్చికి వెళ్ళినా వాక్యం చదివి ఒరి యేసు ప్రభు అప్పులు తీర్చేదానికి, సమస్యలు తగ్గించేదానికి కాదు, వీటన్నిటికంటే పెద్ద సమస్య నరకాగ్ని నుంచి నన్ను కాపాడాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఏది నా ఆత్మకు శాశ్వత జీవం ఇవ్వడానికి, నా భూ సంబంధమైన సమస్యలు తీర్చడా? ప్రాణమే పెట్టినోడు, ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినోడు, నా ఆత్మకు శాశ్వత జీవాన్ని
నాకు తెలియకుండానే నిర్ణయించినోడు, ఏర్పరిచినోడు, త్యాగం చేసినోడు, నా ఫ్యూచర్ని ఇంత చక్కగా డిజైన్ చేసినోడు, భూమి మీద బతికే 4 రోజులకి కావాల్సిన ఈడో అయిపోయాయి. ఇంకక్కడ ఇంకేం తేడా లేదు. గట్టిగా అదే పాయింట్ పట్టుకొని కూర్చున్నా, ఇప్పటికదే.